హల్లెలూయా. భక్తుడు ఏమని చెప్తున్నాడు? అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే అని భక్తుడు అంటున్నాడు. అందరూ నన్ను విడిచిపెట్టేసినా సరే నేను మాత్రం నిన్ను అస్సలు విడిచిపెట్టను అని ఎవరు చెప్తున్నారంట? యేసయ్య, యేసు ప్రభుని నమ్ముకున్న మనుషులతో చెప్తున్నారు, అంటే మనతో. యేసయ్య మనందరితో ఏం చెప్తున్నాడు? అందరూ ఈ ప్రపంచంలో మీ తల్లి కానీ, మీ తండ్రి కానీ, మీ భార్య కానీ, భర్త కానీ, మీ పిల్లలు కానీ, మీ స్నేహితులు కానీ, బంధువులు కానీ, మీ ఊరు వాళ్ళని ఎవరైనా సరే మిమ్మల్ని విడిచిపెట్టేసినా సరే నేను మాత్రం మిమ్మల్ని అస్సలు విడిచిపెట్టను అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఈరోజు దేవుడు మనందరితో ఏం మాట్లాడుతున్నాడంటే దీనికి క్వైట్ ఆపోజిట్గా దేవుడు మాట్లాడతాడు. దీనికి క్వైట్ ఆపోజిట్ దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడబోతున్నాడు. చూద్దాం ఈరోజు దేవుడు మనందరితో ఏం మాట్లాడబోతున్నాడు చూద్దామా? ఏ స్వార్థం ధ్యానిస్తున్నాం? ఏంటండి? ఏ స్వార్థ? మత్తయి స్వార్థను ధ్యానిస్తున్నాం. సరేనా? ఎన్నో అధ్యాయం ధ్యానిస్తున్నాం? 10వ అధ్యాయం ధ్యానిస్తున్నాం. పోయినసారి కుటుంబ ప్రార్థనతో దేవుడు దేని గురించి మాట్లాడినాడు? దేని గురించి? చెప్పలేడు అన్న కోసం. అన్న గుర్తుంది. ప్రార్థనకి, సువార్త పరిచర్యకి ఎవరైనా అడ్డు వస్తే వారికి జరిగే పరిణామాలు ఏంటి, ఎలా ఉంటాయి అని బైబిల్ నుంచి ఒక ఎగ్జాంపుల్ దేవుడు మనందరి ముందర పెట్టి ఆ ఎగ్జాంపుల్ నుంచి మనకు నేర్పించినాడు. ప్రార్థనకి, సువార్త పరిచర్యకి ఎవరైనా అడ్డు వస్తే వాళ్ళకి జరిగే పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది దేవుడు మాట్లాడినాడు. ఈరోజు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. 10వ అధ్యాయం 16 నుంచి 20 వరకు నేను చదువుతాను, మీరు వినండి. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పావురం వలె నిష్కపటులనై ఉండుడి. మనుష్యులను గూర్చి జాగ్రత్త పడుడి. వారి మిమ్మల్ని మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములో మిమ్మల్ని కొరడాలతో కొట్టింతురు. వీరికిని అన్యజనులకును సాక్షార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకు, రాజుల యొద్దకును తేబడుదురు. వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగూ మాట్లాడదము, ఏమి చెప్పేదము అని చింతింపకుడి. మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కారు. హల్లెలూయా. ఈ భాగం అంతటిలో ఈరోజు మనతో దేవుడు మాట్లాడే వచనం ఏంటంటే 18వ వచనం. వీరికిని అన్యజనులకును సాక్షార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును, రాజుల యొద్దకును తేబడుదురు. సో ఈ వచనం గురించి మాట్లాడకపోయే ముందు దాని పై వచనాలు బ్రీఫ్గా మీకు అర్థమయ్యేలా చెప్తాను. అక్కడ ఏముందంటే, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపించి ఉన్నాను. మనం ఎవరమంట దేవుని దృష్టిలో? ఇప్పుడు ఈ వాక్యం బట్టి మనము గొర్రెలము. మనల్ని ఎవరి మధ్యకు పంపించినాడంట? ఎవరి మధ్యలో మనం ఉన్నామంట? ఇప్పుడు తోడేళ్ల మధ్యలో మనం ఉన్నాం. ఎవరి మధ్యలో? తోడేళ్ళు అంటే మనం, గొర్రెలు అంటే మనకు తెలుసు. తోడేళ్ళు అంటే తోడేళ్ళ యొక్క స్వభావం కలిగిన మనస్సులు అని. తోడేళ్ళ యొక్క స్వభావం ఎలా ఉంటుంది చెప్పండి? తోడేళ్ళ యొక్క స్వభావం ఎలా ఉంటుంది? మీరు ఎప్పుడైనా చూడండి, తోడేళ్ళు ఒక వేటని, దానికి కావలసిన ఆహారాన్ని ఎలా సంపాదించుకుంటాయి? మోసం చేసి, కుట్ర చేసి సంపాదించుకుంటుంది. అది ఎట్లా ఉంటుంది? వేటని సంపాదించుకోవడం నక్కి దాక్కుంటుంది. వేట వచ్చేటప్పుడు నక్కి దాక్కొని దానికి ఏదో బాగలేనట్లు, దానికి ఏదో ఏ ఇంట్రెస్ట్ లేనట్టు, ఆహారం ఫుల్గా తిన్నట్లు అది ఏం చేస్తుంది? ఫస్ట్ నటిస్తుంది. ఏం చేస్తుంది? నటించి ఎప్పుడైతే ఆ కుందేలో లేకపోతే అక్కడ ఉన్న ఒక ఎలుక అలాంటిది
ఏదైనా పక్షి ఏదైనా వచ్చినప్పుడు అదేం చేస్తున్నప్పుడు ఎప్పుడైతే అది వస్తున్నప్పుడు గబుక్కున వెళ్ళి సడన్గా వెళ్ళి దాని మీద పట్టుకొని చంపి తినేస్తుంది. అంటే తోడేలు స్వభావం ఎలా ఉంటుంది? మోసం చేసే స్వభావం, నటించి నమ్మించి మోసం చేసే స్వభావాన్ని కలిగి ఉంటుంది ఏది? తోడేలు. ఇప్పుడు యేసుప్రభు ఏం చెప్తున్నాడు? మీరు ఎవరి మధ్యలో ఉన్నారంట? అలాంటి వాళ్ళ మధ్యలో ఉన్నారు. తోడేలు స్వభావం గల మనుషుల మధ్యలో ఉన్నారు. అంటే ఆ మనుషులు ఎలాంటి మనుషులు? నటిస్తారంట, నమ్మిస్తారంట, మోసం చేస్తారంట. అంటే ఎలాగా? వాళ్ళు మంచోళ్ళు అన్నట్లు, వాళ్ళు మీకు ఏదో మేలు చేస్తున్నట్లు నటించి చివరిలో మిమ్మల్ని ఏం చేస్తారంటో నాశనంలోకి పంపించేస్తారు. మిమ్మల్ని ఇరుకుల్లోకి, మిమ్మల్ని శ్రమల్లోకి, మిమ్మల్ని కష్టాల్లోకి తోసేసే మనుషుల మధ్య మీరు ఉన్నారంట. మనమందరం ఎవరి మధ్య ఉన్నాం? నటించే మనుషులు. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మన ముందు మనకేదో మంచి చేసేవాళ్ళుగా, మన స్నేహితులుగా ఉంటారు. కానీ మన వెనకాల మనకే కీడు చేసేవాళ్ళుగా, మన కోసమే గోతులు తవ్వుతూ ఉంటారు. మన ముందు బాగా నవ్వుతూ కనిపిస్తారు, వెనకాల మన గురించి వీళ్ళని ఎప్పుడెప్పుడు మనం కీడులు వేసేయాలా, ఎప్పుడెప్పుడు వీళ్ళని నాశనం చేయాలా, ఎప్పుడెప్పుడు వీళ్ళని పడగొట్టాలా, ఎప్పుడెప్పుడు వీళ్ళని నశింప చేయాలనేసి ఆలోచనలు కలిగి ఉంటారు. పైకేమో అదో మనకు మంచి మేలు చేస్తున్నట్లు, మనకేదో గొప్ప మేలు కలిగిస్తున్నట్లు నటిస్తారు. కానీ లోపల వాళ్ళ స్వభావం ఎలాగుంటుంది? ఎప్పుడెప్పుడు వీళ్ళని మనము నాశనం చేద్దామా, ఎప్పుడెప్పుడు వీళ్ళని శ్రమల్లో పడేద్దామా, ఎప్పుడెప్పుడు వీళ్ళకి కన్నీరు తెప్పిద్దామా, ఎప్పుడెప్పుడు వీళ్ళకి ఏమి లేకుండా చేద్దామా అనే కన్నింగ్, మోసపూరితమైన ఒక స్వభావాన్ని కలిగి ఉంటారంట ఆ మనుషులు. అలాంటి మనుషుల మధ్యలో మీరు ఉన్నారు. కాబట్టి మీరు ఎలాగ ఉండాలంట? చాలా జాగ్రత్తగా ఉండండి. పాము వలె వివేకులను, పావురం వలనే నిష్కపటులై ఉండండి. పాము వలె వివేకం అంటే ఏంటంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్. పాముకి చెవులు ఉంటాయా? చెప్పండి. పాముకి చెవులు ఉండవు. పాముకి చెవులు ఉండవు. కానీ నువ్వు పాము పక్కన అట్లా చూద్దు, అది ఉంటుందా? సరసర సరసర అని వెళ్ళిపోతుంది. మరి ఎలా పోతుంది? ఇది దానికున్న ఆ చర్మముకున్న ఆ శక్తిని బట్టి, ఆ గ్రహింపుని బట్టి, ఆ జ్ఞానాన్ని బట్టి అదో ఇక్కడ ఏదో వస్తుంది, నా మీదకి ఏదో వస్తుంది అని అది గ్రహించి సరసరసర అని వెళ్ళిపోతుంది. సో మనం కూడా అలాగ ఉండాలంట. కొందరు వ్యక్తులు మన దగ్గరకు వచ్చి తీయని మాటలు, మళ్ళీ చెడు చేసే మాటలే చెప్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇది తాగితే ఏం కాదులే అబ్బా, ఇవి ఒకసారికే కదా, ఇట్లా చేస్తే ఏం కాదులే, వాళ్ళు అట్లా చూస్తే ఏం కాదులే, ఇట్లా చేస్తే వీళ్ళకి ఇట్లా చేస్తే ఏం కాదులే అని చెప్పేసి పైకి ఎలా చెప్తుంటారు? తీయని మాటలుగా చెప్పే మనుషులు ఉంటారు. కానీ దాని పర్యవసనం ఎలాగుంటుంది అనేది మనకు తెలియదు. అలాంటి మనుషులు ఉంటారు. అలాంటి మనుషుల దగ్గర మీరు ఉండకుండా జాగ్రత్త పడండి. పాముల వలె వివేకముగా ఉండండి. పావురం వలె నిష్కపటం. నిష్కపటం అంటే మీలో ఏ మోసం కానీ, ఏ కుట్రలు కానీ, ఏ కుతంత్రాలు కానీ ఉండే గుణం మీకు ఉండకూడదు అని దేవుడు చెప్తున్నాడు. మనం ఈరోజు అంశం దీని గురించి కాదు కాబట్టి నేను జస్ట్ పైకి మాత్రం అర్థమయ్యేలా చెప్తున్నాను. దేవుడు ఏం చెప్తున్నా అంటే, ఇలాంటి తోడేళ్ళ స్వభావం కలిగిన మనుషుల మధ్యలో మీరు జీవిస్తున్నారు కాబట్టి మీరు ఎలా ఉండాలంట? చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఇది పక్కన పెట్టండి. నెక్స్ట్ దానికోసం ఏం చెప్తున్నానంటే, వారు మనుషుల గురించి జాగ్రత్త పడండి. వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరంలో మిమ్మల్ని కొరడాలతో కొట్టిస్తారు. ఇలాంటి మనుషుల మధ్య మీరు చాలా 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 జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ మనుషులు మిమ్మల్ని సమాజ మందిరంలోనికి అప్పగిస్తారు. సమాజ మందిరంలో అంటే ఒక గ్రూప్, వాళ్ళు ఒక గ్రూప్ అయ్యి మిమ్మల్ని అందరినీ ఆ గ్రూప్ దగ్గర నిలబెడతారు. మీరేదో తప్పు చేసినట్లు, మీరేదో వాళ్ళకి వ్యతిరేకంగా ఏదో చేసినట్లు మిమ్మల్ని నిలబెడతారు. మిమ్మల్ని హింసించాలని, మిమ్మల్ని బాధ పెట్టాలని, మిమ్మల్ని హింసించడానికి వాళ్ళందరూ ఏకమై మిమ్మల్ని నిలబెడతారు. దాని కింద వచనమే ఇప్పుడు మనం చదువుకునే వచనం. అదేంటంటే, వీరికిని అన్యజనులకును సాక్షార్థమై నా నామము నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజులకు యొద్దకును తేబడతారు.
ఇది మనం ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడబోతున్నమాట. అదేంటంటే యేసుక్రీస్తు కోసము మీరు అధికారుల ముందు, రాజుల ముందు నిలబడబోతున్నారు. యేసుక్రీస్తు సాక్షిగా మీరు అధికారుల ముందు, రాజుల ముందు నిలబడబోతున్నారు. అంటే ఆ ప్రాంతంలో ఉన్న పెద్ద మనుషుల ముందు, నాయకుల ముందు మీరు ఎవరి కోసం నిలబడబోతున్నారు? యేసుక్రీస్తు కోసం, యేసుక్రీస్తు సాక్ష్యం చెప్పడానికి మీరు నిలబడుతున్నారు. అంటే నేను యేసుక్రీస్తును నమ్ముకున్నాను, నేను యేసుక్రీస్తును అనుసరిస్తున్నాను, యేసుక్రీస్తుకే ప్రార్థన చేస్తాను అని ఈ సాక్ష్యము చెప్పాలని ఎవరెవరి ముందు నువ్వు నిలబడబోతున్నావంట? ఎవరైతే నిన్ను, ఆ అన్యజనులు ఎవరైతే నిన్ను హింసించారో, నిన్ను వ్యతిరేకించారో వారికి, మరియు ఈ అధికారులకి, ఈ పెద్ద మనుషులకి, వీళ్ళందరి ముందు నువ్వు యేసుక్రీస్తుకి సాక్షిగా నిలబడే దినం, రోజు రాబోతుంది అని దేవుడు చెప్తున్నాడు. అంటే ఈరోజు ఈ అంశం నుంచి దేవుడు మనందరితో మాట్లాడబోతున్న మాట ఏంటంటే ఆ సమయం వచ్చినప్పుడు అక్కడ ఆయన కోసం నీవు నిలబడతావా? దేవుడు ఈ క్వశ్చన్ని, ఈ అంశంని దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. ఆ సమయం వచ్చినప్పుడు, ఏ సమయము? యేసుక్రీస్తు నేను నమ్ముకున్నాను, యేసుక్రీస్తే నా దేవుడు అని చెప్పాల్సిన ఆ సమయం వచ్చినప్పుడు ఎక్కడ ఆ అందరి ముందు, ఆ పెద్ద మనుషుల ముందు, ఆ అన్యుల ముందు, ఎవరైతే నిన్ను వ్యతిరేకించారో, ఎవరైతే నిన్ను బాధ పెట్టాలని చూసారో, ఎవరైతే నిన్ను హింసించాలని చూసారో వాళ్ళందరి ముందు అక్కడ ఆయన కోసం, యేసుక్రీస్తు కోసం నువ్వు నిలబడతావా అనేది దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. సో నిలబడతామా నిలబడమా అనేది మనం చివరిలో చూద్దాం. బైబిల్లో నుంచి నేను ఒక 3 వ్యక్తుల్ని పరిచయం చేస్తాను. వాళ్ళు ఎవరంటే యేసుక్రీస్తుని నమ్మిన వాళ్ళు. మన భాషలో చెప్పాలంటే యేసుక్రీస్తుని నమ్మిన క్రిస్టియన్స్. ఆ క్రిస్టియన్స్ అన్యజనుల మధ్యలో నివసిస్తున్నారు. అన్యజనుల మధ్యలో నివసించినప్పుడు ఆ క్రిస్టియన్స్కి కూడా ఇలాంటి సందర్భాలే, పరిస్థితులే ఎదురైనాయి. అంటే ఇలాగ దేవుణ్ణి నిరూపించే పరిస్థితులు, దేవుని కోసం నిలబడే పరిస్థితులు ఎదురైనాయి. అలాంటి సమయంలో వాళ్ళు నిలబడ్డారా, నిలబడలేదా? ఒకవేళ నిలబడింటే ఆ తర్వాత ఏం జరిగింది అనే దాని గురించి మనం ఒక 3 ఎగ్జాంపుల్ చూసుకొని ఆ తర్వాత మనం అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం నిలబడదామా నిలబడకూడదా అనే దాని గురించి మనం నిర్ణయం తీసుకుందాం. సో మొట్టమొదటిగా నేను ఎవరి గురించి చెప్పాలనుకుంటున్నా అంటే, చూడండి, మార్కు సువార్త 15వ అధ్యాయం 42-43. ఆ దినము సిద్ధపరచు దినము, అనగా విశ్రాంతి దినమునకు పూర్వదినము గనుక సాయంకాలమైనప్పుడు అరిమతయి యోసేపు తెగించి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగెను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురుచూచువాడు. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయినా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని ఆయన యొద్దకి పిలిపించి ఆయన ఇంతలోనే చనిపోయినా అని అతన్ని అడిగాను. శతాధిపతి వలన సంగతి తెలుసుకొని యేసేపునకు ఆ శవమును అప్పగించెను. హల్లెలూయా. ఇక్కడ జరిగిన సంభవం మీకు చెప్పాలంటే యేసుక్రీస్తు సిలువలో మరణించిన సమయం. యేసుక్రీస్తు సిలువలో ఎలాగ మరణించాడంటే అక్కడ అన్యజనులందరూ యేసుక్రీస్తు సువార్త ప్రకటించకూడదు, ఈయన ఇలాగే సువార్త ప్రకటిస్తే మా విశ్వాసాన్ని, మా మతము అంతా నాశనం అయిపోతుంది, ఈయన ఇలాగే ఉంటే మా మతంలో కానీ మా ఆచారంలో కానీ ఎవరు ఉండరు, అందరూ ఆయన్నే నమ్ముకుంటారు, కాబట్టి ఎలాగైనా సరే యేసు ప్రభుని చంపాలి అని కుట్ర పన్నారు, చంపేశారు యేసు ప్రభుని. అయితే అది చంపింది యేసు ప్రభుని బట్టే. యేసు ప్రభు అలా చనిపోవాలని ఉద్దేశించినాడు కాబట్టి అలాగే చనిపోయినాడు. సో ఆయన చనిపోయిన ఉద్దేశం పక్కన పెడితే వీళ్ళు యేసు ప్రభుని చంపేసినారు. చంపేసి ముందు ఏం చేశారంటే యేసు ప్రభుతో ఉన్న వాళ్ళని కూడా మనము చంపేయాలి, వాళ్ళని కూడా ఉంచకూడదు. యేసు ప్రభు
కి ఎవరైతే సపోర్ట్ చేసినారో వాళ్ళను కూడా మనం ఉంచకుండా చంపేయాలా. అప్పుడే ఇదంతా సమూలంగా నాశనం అయిపోయి అప్పుడే మనం మన మతాన్ని కాపాడుకుంటాం, మన ఆచారాలను కాపాడుకుంటాం. కాబట్టి యేసు ప్రభుతో పాటు యేసు ప్రభుకి ఎవరైతే సపోర్ట్ చేస్తారో, యేసు ప్రభుతో ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళందరినీ మనం చంపేయాలని చెప్పేసి ఈ అన్య జనులందరూ, ఆ యూదులు, ఆ పరిసయ్యులు, ఆ సద్దూకయ్యులు కంకణం కట్టుకొని కూర్చో ఉన్నారు. సో ఇప్పుడు యేసు ప్రభు చనిపోయినాడు. ఈ విషయం యేసు ప్రభు శిష్యులకి, యేసు ప్రభు నమ్ముకున్న అందరికీ తెలిసింది. ఏమని? వీళ్ళు యేసుక్రీస్తును నమ్ముకున్న వాళ్ళని తెలిస్తే వీళ్ళని చంపేయడానికి రెడీగా ఉన్నారు ఆ మనుషులు, ఆ సైనికులని వీళ్ళందరికీ తెలిసింది. సో ఈ విషయం తెలిసినప్పుడు ఎవరైనా నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నవాడిని అని ఎవరైనా ముందుకు వస్తారా? రారు కదా. సో ఇప్పుడు సిలువలో యేసు ప్రభు వారు చనిపోయినారు, శవాన్ని దించినారు. ఇప్పుడు ఆ శవాన్ని సమాధి చేయాలి కదా, సమాధిలో పెట్టాలి కదా. ఇప్పుడు సమాధిలో పెట్టాలి అంటే యేసు ప్రభుకు సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకరు రావాల, అంతే కదా. ఇప్పుడు యేసు ప్రభుకు సంబంధించిన ఎవరు వచ్చినా సరే అక్కడ ఎవరు రెడీగా ఉండరు? సైనికులు రెడీగా ఉండరు. దేనికోసం రెడీగా ఉండరు? యేసు ప్రభు కోసం ఎవరైనా వస్తే, వీళ్ళు యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు అని ఎవరైనా తెలిస్తే వాళ్ళని చంపేయడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు. సో అలాంటి సిచ్యువేషన్, ఎలాంటి సిచ్యువేషన్? యేసు ప్రభు గురించి ఎవరైనా అక్కడ నిలబడితే చంపేసే సిచ్యువేషన్ అక్కడ ఎదురైంది. ఇప్పుడు శిష్యులు, యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు తిరిగిన శిష్యులు దాక్కుండేసినారు ఇళ్ళలోకి పోయి, ఎవ్వరు బయటికి రాలా. యేసు ప్రభు దగ్గర నుంచి అద్భుతాలు పొందిన వాళ్ళు, గుడ్డి వాళ్ళు, బాగా కళ్ళు వచ్చిన వాళ్ళు, కుంటి వాళ్ళు నడిచిన వాళ్ళు, రకరకాల రోగాలతో ఉన్న బాధపడిన వాళ్ళు, యేసు ప్రభు దగ్గర అన్ని వ్యాధులు నుంచి బాగైన వాళ్ళు కూడా యేసు ప్రభు శవం కోసం రాలేదు. యేసు ప్రభు యందు విశ్వాసం నుంచి యేసు ప్రభు చేసిన అద్భుతాలు అన్నీ చూసిన వాళ్ళు కూడా యేసు ప్రభు కోసం ఆ సమయంలో రాలేదంట. కానీ ఎవరు వచ్చినాడంట? ఒకే ఒక్కడు తెగించి వచ్చినాడంట. ఎలా తెగించినాడంట? నేను చచ్చిపోయినా నాకు పర్వాలేదు, నేను యేసు ప్రభు ఆ శరీరమును నేను తీసుకుంటాను. ఈ సైనికులు, ఈ రాజులు, ఈ పరిసయ్యులు, ఈ సద్దూకయ్యులు, ఈ పిలాతు ఎవరైనా సరే నన్ను చంపేసినా పర్లేదు, నేను యేసు ప్రభు యొక్క శరీరాన్ని నేను తీసుకుంటాను అని చెప్పేసి తెగించినంట. అక్కడ రాయబడింది ఏమండి? తెగించి. అరిమతయి యోసేపు తెగించి వెళ్ళినాడంట. ఎవరి దగ్గరికి? ఆ రాజు దగ్గరికి. ఆ రాజు ఎవరు? యేసు ప్రభువును చంపించిన వ్యక్తి. యేసు ప్రభువుని చంపించి యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరినీ చంపేయండి అని చెప్పి అందరికీ చెప్పిన ఆ రాజు దగ్గరికి ఎవరు పోయినాడు? ఈ అరిమతయి యోసేపు వెళ్ళి నాకు యేసు ప్రభు దేహముని ఇవ్వండి అని అడిగినంట. అంటే ఎంత తెగింపు ఉంటే, ఎంత ధైర్యం ఉంటే అలాంటి సిచ్యువేషన్లో పోయి నిలబడతాడు? ఎవరు నిలబడలా. ఆ యేసు ప్రభువును వెంబడించిన ఆ శిష్యులు నిలబడలా. మన భాష చెప్పంటే పాస్టర్లు, సేవకులు నిలబడలా. యేసు ప్రభు నుంచి రోగాలు బాగు చేసుకున్న ఆ మనుషులు నిలబడలా. యేసు ప్రభు తమ జీవితంలో చేసిన అద్భుతాలు చూసిన ఆ మనుషులు నిలబడలా. కానీ ఒకే ఒక్కడు యేసు ప్రభు తన జీవితంలో ఏమి చేయకపోయినా, ఏ అద్భుతం చేయకపోయినా, ఏ స్వస్థత ఇవ్వకపోయినా, యేసు ప్రభు సేవకు అతన్ని పిలవకపోయినా సరే అతడు మాత్రం ఆ సమయంలో యేసుక్రీస్తు కోసం నిలబడ్డాడు. సో నిలబడి ఎవరి దగ్గర పోయి నిలబడ్డాడు? రాజు దగ్గర పోయి యేసుక్రీస్తు శరీరం నాకు ఇవ్వండి అని అడిగితే రాజు ఏం చేయాలి? ఇప్పుడు ఈడోడో యేసు ప్రభు శవాన్ని అడిగినారా అంటే ఈడు యేసు ప్రభు సంబంధించినాడు, హే పట్లరా మీరు రండ్రా ఇంతలో లేపేయండిరా అని చెప్పాలి కదా వాస్తవానికైతే. ఎందుకు? ఆ రాజు రెడీగా ఉన్నాడు, యేసు ప్రభు కోసం ఎవరు వచ్చినా సరే వాళ్ళని చంపేయాలని రెడీగా ఉన్నాడు. ఇప్పుడు అరిమతయి యోసేపు తెగించి ధైర్యంతో పోయి నేను చచ్చినా పర్లేదు, నేను నాకు యేసు ప్రభు కావాలని చెప్పేసి రాజు దగ్గర పోయి నిలబడినాడు. ఆ సమయంలో ఇప్పుడు రాజు ఏం చేయాలి? వాస్తవానికి ఇతన్ని చంపేయాలి, అరిమతయి యోసేపుని తల నరికి చంపేయాల. కానీ అక్కడ ఆ రాజు ఏం చేసినాడంట? వెంటనే అరే యేసు ప్రభుడే చనిపోయినాడా? ఆయన దేవుడు కదా, ఇంతలోనే చనిపోయాడా? మీరు వెళ్ళి కనుక్కోండి, ఒకసారి కనుక్కోరా పోండి అని చెప్పేసి అక్కడ ఉన్న భటుని పంపిస్తే ఆ భటుని పోయి అవునయ్యా యేసు ప్రభు చనిపోయినాడు అని చూసి ఇక్కడికి వచ్చి రాజు చెప్పినాడంట. అవును రాజా, యేసు ప్రభు చనిపోయినాడు అని చెప్తే ఇతని మనసు ఏమైంది? కానీ సరిపోయినాడా, అసలే ఆ శరీరాన్ని ఈ అరిమతయి యోసేపుకి ఇచ్చేయండి అని చెప్పేసి ఇచ్చేసాడంట. అంటే తల తెగిపడాల్సిన వ్యక్తికి
ఇప్పుడు ఏం దొరికింది? యేసుక్రీస్తు కోసం అక్కడ నిలబడితే యేసుక్రీస్తు యొక్క శరీరం దొరికింది ఒకటి. బైబిల్లో తర్వాత మనం చూస్తే ఆ ఆసియా ఖండంలో సంఘం అంతా విస్తరించినప్పుడు అందులో ప్రధాన అపోస్తులలో ఈ అరిమతయ యోసేపు కూడా ఉన్నాడు. అంటే ప్రపంచాన్ని తలకందులు చేసిన ఆ సేవకుల లిస్టులో ఈ అరిమతయ యోసేపు కూడా కనిపిస్తాడు. ఒకటో వ్యక్తి. రెండో వ్యక్తి చూద్దాం. రెండో వ్యక్తి మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 2 నుంచి నేను చదువుతాను, మీరు వినండి. సౌలును ఇజ్రాయేలీలను కూడి వచ్చి ఏలాయి లోయలో దిగి ఫిలిస్తీయులకు ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి. ఇప్పుడు 4. గాతు వాడైన గొల్యాతు అను సూర్యుడొకడు ఫిలిస్తీయుల దండెలో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూల జానుడు ఎత్తు మనిషి. అతని తల మీద రాగి శిరస్త్రాణము, అతడు యుద్ధ కవచమును ధరించిండెను. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తు. ఇప్పుడు 8. అతడు నిలిచి ఇజ్రాయేలీల దండువారిని పిలిచి, యుద్ధ పంతులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిస్తీయుడిని కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షముగా ఒకని ఏర్పరచుకొని నా యుద్ధకి పంపుడి. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసులు మగుదమనిది. నేను అతన్ని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయుదుము. ఈ దినము నేను ఇజ్రాయేలీల సైన్యమును తిరస్కరించుచున్నాను. ఒకరిని నియమించిన ఎడల వాడును నేను పోట్లాడదామని ఆ ఫిలిస్తీయుడు చెప్పుచూ వచ్చెను. సౌలు ఇజ్రాయేలీలందరూ ఆ ఫిలిస్తీయుని మాటలు విన్నప్పుడు బహుభీతులైరి. ఇక్కడ జరిగిన సమయం ఏంటంటే, ఇజ్రాయేల్ అంటే దేవుని ప్రజలు, ఫిలిస్తీన్లు అంటే అన్యులు. ఇజ్రాయేలీలకి ఫిలిస్తీన్లకి యుద్ధం వచ్చింది, గొడవ వచ్చింది. ఇజ్రాయేలీలకి ఫిలిస్తీన్లకి గొడవ వచ్చినప్పుడు ఫిలిస్తీన్లు అంటే అన్యుల్లో నుంచి ఒక వ్యక్తి లేచి, అతను బాగా బలమైన వ్యక్తి అంట, బాగా బలమున్న వ్యక్తి అంట. అక్కడ రాయబడిన అతను 8 అడుగులు ఎత్తు, 8 అడుగులు ఎత్తున్నాడంట. అతని మీద రాగి శిరస్త్రాణం ఉందంట, యుద్ధ కవచం ధరించుకున్నాడు. అంటే మన భాష అంటే బాగా బలమున్న వ్యక్తి, పవర్ ఉన్న వ్యక్తి, బాగా అధికారం ఉన్న వ్యక్తి. ఈ అధికారం ఉన్న వ్యక్తి ఇజ్రాయేల్ అంటే దేవుని ప్రజలను చూసి ఏమని చెప్తానంటే, మీలో ఎవడైనా ఉంటే నాతో పోట్లాడి గెలవండి, నాతో పోట్లాడి గెలవండి. మేమందరం కాదు, మీరందరూ కాదు, మేమందరం కాదు, మీలో ఎవరికైనా దమ్ము ధైర్యం ఉంటే నా మీదకి రండి, నాతో పోట్లాడి గెలవండి. మీలో ఎవడైతే మీరు ఒకవేళ నన్ను గెలిచినా అనుకో, మేమందరం మీకు దాసులం అయిపోతాం, మీరు చెప్పినట్లు మేమంటాం. ఒకవేళ మీరు నా దగ్గర ఓడిపోయినారనుకో, మీలో వచ్చిన వాడు నా దగ్గరకు వచ్చినవాడు నా దగ్గర ఓడిపోయినారనుకో, అప్పుడు మీరందరూ మాకు దాసులు అవ్వాలా, మేము చెప్పినట్లు మీరు వినాలా అని ఇతను ప్రకటించినాడంట. ఇతనికి ఏముంది? బలం ఉంది, పవర్ ఉంది, అధికారం ఉంది, బలం ఉంది, పవర్ ఉందనే ఆ ధైర్యముతో ఇతను ఏం చెప్తున్నాడు? ఎవడైనా రండి చూసుకుందాం మీలో నుంచి, దేవుని ప్రజలను చూసి ఎవడైనా మీలో నుంచి రండి, మీరు వచ్చి నన్ను గెలిస్తే, నా అధికారాన్ని నా బలాన్ని ఓడించి నన్ను గెలిస్తే మేమందరం మీరు చెప్పినట్లు వింటాం. లేదు, మీలో వచ్చిన వాడు నా చేతిలో ఓడిపోతే మీరందరూ మా దగ్గర మేము చెప్పినట్లు వినాలా అని చెప్పేసి ప్రతిరోజు చెప్తుంటే సౌలు అంటే ఆ ఇజ్రాయేల్ దేవుని ప్రజలందరి మీద ఉన్న నాయకుడు సౌలు, రాజు. ఈ సౌలు ఈ దేవుని ప్రజలు గజ 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 వణికిపోతున్నారంట. సౌలు ఈ ఇజ్రాయేల్కి బాగా యుద్ధం వచ్చు, బాగా యుద్ధ శూరులే, బాగా యుద్ధం నేర్చుకున్న వాళ్ళే. కానీ ఇతన్ని చూసి, ఇతనుకున్న బలమును, ఇతనుకున్న హైట్ని, ఇతనుకున్న వెయిట్ని, ఇతనుకున్న బలంను చూసి అమ్మో ఈయనతో మనం గెలవలేము అని చెప్పేసి అందరూ గజ 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 వణికిపోతున్నారు. ఇతనితో మనము పెట్టుకుంటే మనం గెలవలేము, ఇతనికి చాలా బలం ఉంది, వెనకాల చాలా ఎక్కువ బలం ఉంది, ఎక్కువ పవర్ ఉంది, శక్తి ఉంది, కాబట్టి ఇతనితో పెట్టుకుంటే మనం గెలవలేమని చెప్పేసి ఎవరు?
ఈ ఇజ్రాయెల్ దేవుని ప్రజలు, యేసుక్రీస్తుని నమ్ముకున్న ప్రజలు, యేసుక్రీస్తు చేసిన అద్భుతాలు చూసిన ప్రజలు, యేసుక్రీస్తు చూసిన ఆ గొప్ప కార్యం చూసిన ప్రజలు ఇతను చూసి అన్యుని చూసి గడగడగడ వణికిపోతున్నాడంట. వీడితే ఎందుకు లేరు వచ్చింది, వీడితే ఎందుకు మనం పెట్టుకున్నది నాయన, వీడితే పెట్టుకుంటే మనం గెలవలేము, మనం నిలబడలేము, మనకెందుకు వచ్చింది కర్మ, మనం 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 సైలెంట్ అయిపోదామని చెప్పేసి ఒక్కొక్కరు వాళ్ళ కొనుక్కుంటే ఇండ్లలో ఉండారు. వాళ్ళు యుద్ధ సూర్యులు అయినప్పటికీ, యుద్ధం బాగా వచ్చినప్పటికీ, యుద్ధం చేసే సత్తా ఉన్నప్పటికీ, పోరాడే సత్తా ఉన్నప్పటికీ వాడిని చూసి, వాని బలాన్ని చూసి, వాని అధికారాన్ని చూసి వద్దులే మనకెందుకు వచ్చిన రచ్చ, ఎవడైతే అట్లా పోతే పోనీలే, మనం మన ఇంట్లో సైలెంట్గా ఉందాం అని చెప్పేసి ఎవ్వరూ వాడిని ఎదిరించడానికి పోలేదు, ఎవ్వరూ వాని ముందర నిలబడడానికి ఎవ్వరూ వెళ్ళలేదు. అలాంటి సమయంలో ఒక వ్యక్తి, అతని పేరు దావీదు. ఏం పేరు? దావీదు. అతనికి యవ్వనస్తుడు, అంటే ఒక 15-16 సంవత్సరాలు ఉంటాయి. ఒక 15-16 సంవత్సరాలు ఉంటాయి. అతని చరిత్ర మనం చూస్తే అతడు గొర్రెలు మేపుకుండేవాడు. ఎవడు? యుద్ధాలు చేసిన వాడు కాదు, యుద్ధ విద్యలు వచ్చినవాడు కాదు, పోరాడే ఆ బలం ఉన్నోడు కాదు. ఎవరు? గొర్రెలు మేపుకుండేవాడు, బాలుడు, చిన్న పిల్లవాడు. ఇతను గొర్రెలు మేపుకుంటూ బాలుడుగా ఉండి గొర్రెలు మేపుకున్న సమయంలో యేసు ప్రభువుని బాగా నమ్మిన వ్యక్తి, యేసు ప్రభువుని బాగా ఆరాధించిన వ్యక్తి. యేసు ప్రభువుని బాగా నమ్ముకుని ఆరాధించడం వల్ల దేవుడికి ఇతనికి ఎంత బలం ఇచ్చినాడంటే, ఒక సింహము ఆ గొర్రెలను ఎత్తుకోవడానికి వస్తే ఆ సింహాన్ని చంపేసినాడంట. మన కుక్క మనం ఏది బావు అంటేనే ఈ పిల్ల ఈగురు ఆడబడి ఉంటుంది. ఈ వీధిలో ఆడకొక్క వస్తానేది అనుకో, బావు అనేది అనుకో, ఉంటావు నువ్వు, ఈ వీధి నుంచి ఆ వీధిలోకి వెళ్ళిపోతుంది పరిగెత్తుకుంటా. కుక్కకే. పులి, నువ్వు జూపర్కి వెళ్ళినావు కదమ్మా, పులి కనిపించిందా, పులి దగ్గర విన్నావా, ఏమే ఆ బోన్లో ఉన్న పులి ఆ పక్కాడ బోన్లో ఉంది, దగ్గరికి కూడా రాదు. ఆ బోన్లో ఉన్న పులిని చూస్తేనే ఏం గద ఉడికిపోతుంది. అలాంటిది సింహం ఎదురెదురుగా వస్తే, ఫేస్ టు ఫేస్ వస్తే మనం ఉంటామా? ఏడ చెట్టు ఉందో, ఏడ పుట్టుందో, లటక్ అని చెప్పేసి చెట్టు ఎక్కుంటాం. అయ్యో సింహమా నేనేం చేయను, నువ్వు ఎన్ని గొర్రెలు అంటే అన్ని తినేసి వెళ్ళిపో, నన్ను మాత్రం వదిలే అంటారు కదా ఎవరైనా. నన్ను గొర్రె కదా, నీ గొర్రె కదా, తినేసి వెళ్ళిపో, నన్ను మాత్రం వదిలే, నువ్వు మాత్రం నా జోలికి రావద్దు అంటారు కదా. కానీ దావీదు అలా అనలేదంట. ఏయ్ సింహమ్మ, నా గొర్రె మీదకి వచ్చడానికి నీకు ఎంత ధైర్యం అని చెప్పేసి ఆ సింహము గొర్రె పిల్లల్ని ఎత్తుకొని పోతుంటే ఈ సింహం కంటే ఫాస్ట్గా పరిగెత్తున్నాడంట. ఎవరైనా సింహం కంటే ఫాస్ట్గా పరిగెత్తారా? కానీ దావీదు సింహం కంటే ఫాస్ట్గా పరిగెత్తి ఆ సింహాన్ని జుట్టు గడ్డం పట్టుకొని, సింహం నోరు పట్టుకొని ఇట్లా చీల్చి చంపేసి ఆ గొర్రె పిల్లని తీసుకుని నీకేం కాదు నేనుండా అని గొర్రె పిల్లకి చెప్తున్నాడంట. సింహాన్ని చీల్చేస్తున్నాడంట. ఇంకొకసారి ఎలుగుబంటి వచ్చింది. ఎలుగుబంటి అసలు అది ఏం చేస్తుందో, ఎట్లా చేస్తుందో ఎవరికి తెలియదు. అది ఏ మూలు ఉంటుంది, తిక్కల బొక్కలుగా ఉంటుంది. అది దొరికితే చాలు మనుషుల్ని చితగొట్టి ఆరేస్తుంది. అలాంటి ఎలుగుబంటి కూడా ఒకసారి వస్తే దాన్ని కూడా చంపేరేసాడంట. ఎవరో యుద్ధమేమి రాదు మళ్ళీ ఇతనికి. ఎప్పుడు కత్తి పెట్టి తిప్పిన కసగని తిప్పినోడు కాదు, యుద్ధాలు చేసిన వాడు కాదు, ఎప్పుడు యుద్ధ సైన్యంలో చేరిన వాడు కాదు. కానీ తన గొర్రెలు మేపుకుంటూ ఉండేవాడు. అక్కడ యేసు ప్రభును పాటలు పాడుకుంటా, యేసు ప్రభు గురించి ఆరాధించుకుంటా బ్రతికే ఇతను ఎవరో చిన్న పిల్లవాడు. సో ఈ మాటలు ఆ చిన్న పిల్లవాడు విన్నాడు. ఏమని? ఒక అన్యుడు దేవుని ప్రజలను చూసి, మీలో ఎవడైనా దమ్ము ధైర్యము ఉంటే రండి, నా మీద వచ్చి పోట్లాడండి, నాకున్న బలాన్ని చూసి, నాకున్న అధికారాన్ని చూసి ఎవడైనా మీకు దమ్ము ఉంటే నా మీదకు రండి అని చెప్పేసి ఇతను కేకలేస్తున్నాడంట. ఈ ఇజ్రాయేల్ ప్రజలందరూ గజ వణికిపోతున్నారు. వాడితే ఎందుకు వదిలేదు, మనకు వచ్చింది, వాడితే పెట్టుకుంటే మనల్ని అందరినీ చంపేస్తాం, మనకున్న తీసేస్తాడు, వాళ్ళ అధికారం ఎంత ఉంది, వాళ్ళ బలం ఎంత ఉంది, వాడితే మనం పెట్టుకుంటే మనం బ్రతకగలమా, మన మీద చిన్న చితగా ఎంత ఉండాము, వాడేమో 7 అడుగులు 8 అడుగులు ఉన్నాడు, వాడితో పెట్టుకుంటే మనం బ్రతకలేములే అని చెప్పేసి వీళ్ళు గమ్మున సైలెంట్గా ఎవరు ఇంట్లో వాళ్ళు గమ్మున అంటారు. రాజుకు కూడా ధైర్యం లేదంట వాడిని ఎదుర్కోవడానికి. దేశాన్ని పరిపాలిస్తున్న ఆ దేవుని ప్రజలకి నాయకుడైన రాజుకు కూడా అతన్ని వాని బలాన్ని చూసి, వానికున్న అధికారాన్ని చూసి వానితో పోట్లాడే అంత ధైర్యం లేదంట. ఈడు కూడా గమ్మున అన్నాడు. అలాంటి సమయంలో ఈ చిన్న దావీదు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. 25 ఇజ్రాయేలీలో ఒకడు వచ్చుచున్న ఈ మనిషిని చూచితే
నిజముగా ఇజ్రాయేలీయులు తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. వాడిని చంపిన వానికి రాజు బహు ఐశ్వర్యము కలుగజేసి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసి వాని తండ్రి వంటి వారిని ఇజ్రాయేలీయుల్లో స్వతంత్రులుగా చేయుననగా. ఇప్పుడు చూడండి 26. దావీదు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నత లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, వాడిని చంపి ఇజ్రాయేలీల నుండి ఈ నిందను తొలగించదును అని చెప్పాడంట. ఒక బాలుడు ఏమని చెప్తున్నాడు? మీకు రోషం లేకపోవచ్చు, వాడు అసలు దేవుని ప్రజలను చూసి అంతలా మాట్లాడుతుంటే మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎవడన్నా నాతో పోరాడండి రా, మీరు చేతగాని దద్దమ్మలు సవడ సన్యాసులు అని చెప్పి దేవుని ప్రజల్ని అంతగా నిందిస్తూ అవమానిస్తుంటే సైలెంట్గా ఉండరా? మీకు ధైర్యం లేకపోతే చెప్పండి, నేను పోతా. దేవుని ప్రజల్ని తిరస్కరించడానికి అసున్నత లేని ఆ అన్యుడు ఎంతటి వాడు, అని నేను చంపి నా దేవుడు బలం అంటే ఏంటో చూపిస్తాను. మీకు ధైర్యం లేదా? నేను పోతావాన్ని, నేను చంపుతాను, ఆ సున్నత లేని ఫిలిస్తీని నేను చంపేస్తాను అని చెప్పేసి ఎవరు అంటున్నాడంట? ఎవరు? చిన్న బాలుడు, గొర్రెలు మేపుకునే బాలుడు దేవుని ప్రజల్ని ఒక అన్యుడు దూషిస్తున్నాడని, ఒక అన్యుడు తిడుతున్నాడని, నాకు అధికారం ఉంది, బలం ఉంది, మీరెందుకు పనికిరారు, నా ముందా నా అధికారం ఉందా, నా బలం ఉందా, మీరెందుకు పనికిరాని ఒక్క అన్యుడు దేవుని ప్రజలను దూషిస్తున్నాడని ఒక బాలుడికి రోషం వచ్చి నిన్ను చంపి పారేస్తారా? నా దేవుడు జీవమగల దేవుడని నేను నిరూపిస్తాను. ఇజ్రాయేలు దేవుడు అంటే, యేసుక్రీస్తు అంటే ఎలాంటి దేవుడో నీకు తెలియాలి, అంతే కదా. ఈ బాలుడి చేతిలో ఇంత బలమైనవాడిని చంపేసినాడు అని తెలుసుకునేలాగా నువ్వు చూస్తావని చెప్పేసి చెప్పాడంట. చెప్పేసి వీళ్ళందరూ చెప్పేసి పోను మనం చూస్తే అక్కడ జరిగింది మొత్తం చెప్పట్లేదు, కానీ అక్కడ చేస్తే దావీదు ఇతను ఎదురుగా నిలబడుకున్నాడు. వాడు అధికారం, నాకు బలం చూడరా, నా శక్తి చూడరా అని చెప్పేసి నిలబడినాడు. అక్కడ ఆ వచనాన్ని చదివిస్తాను చూడండి. 42వ వచనం నేను చదువుతానండి. డాలు మోయేవాడు తనకు ముందు నడువుగా ఆ ఫిలిస్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ పారజూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రటివాడును రూపవశీనై ఉండుట చూచి అతనును తృణీకరించి, ఫిలిస్తీయుడు కర్ర తీసుకొని నీవు నా మీదకు వచ్చిచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదును శపించెను. దావీదు వస్తుంటే, బాలుడైన దావీదు వస్తుంటే ఈ బలమైన వ్యక్తి దావీదుని చూసి ఈడో కుక్కలాగా ఉన్నాడు, కర్ర తీసుకొని నా మీదకి వస్తున్నాడు, నాకున్న అధికారం, నాకున్న బలాన్ని ఈడు చూసినాడా, నా గురించి తెలియదు, వీడికి ఎవరు చెప్పలేదా, నా మీద కర్ర పెట్టుకొని వస్తున్నాడే, నేనేమో కుక్కను అనుకున్నాడా, ఈరోజు నేను ఎట్లా చంపుతానో చూడండి అని చెప్పేసి తమ దేవతల పేర్లు పెట్టి, తన దేవుళ్ళ పేరు పెట్టి తిడుతున్నాడు. అంటే ఎవరిని? దావీదును. వెంటనే దావీదు ఏమంటున్నాడు? 45 చూడండి. దావీదు, నీవు కత్తియు ఈటియు బల్లెమును ధరించుకొని నా మీదకు వచ్చున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇజ్రాయేలుల సైన్యములకు అధిపతిగా యెహోవా పేరిట నేను నీ మీదకు వచ్చున్నాను. దావీదు ఏం చెప్తున్నాడు? రేయ్ ఫిలిస్తీయుడా గొల్యాత, నీవు నీ అధికారమును, నీ బలమును, నీ శక్తిని, నీకు వెనకున్న వారిని చూసుకొని నువ్వు నా మీదకి యుద్ధానికి వస్తున్నారా? నేనైతే నువ్వు ఎవరినైతే తిరస్కరించినావో, ఎవరినైతే వ్యతిరేకించావో, ఎవరైతే అడ్డు చెప్పావో ఆ నజరేయుడైన యేసుక్రీస్తునే దేవుని పేరు మీద నేను వస్తున్నాను రా అని చెప్పేసి వచ్చినాడంట. ఎదురెదురుగా దావీదు గొల్యాతు ఎదురుపడ్డారు. అక్కడ జరిగిన సంభవం ఏంటంటే, ఆ గొల్యాతు కత్తిని ఎత్తుకొని వచ్చాడు దావీదుని చంపడానికి. ఈ దావీదు మాత్రం ఏం ఎత్తుకోబోల, 5 రాళ్ళు ఎత్తుకొమ్మినాడు. ఆ 5 రాళ్ళలో ఒక్క రాయి మాత్రం తీసుకొని ఆ క్యాటర్పిల్ల అంటారు మన భాషలో, ఆ క్యాటర్పిల్ల వడిస, బైబుల్ భాషలో వడిస అంటారు, మన భాషలో క్యాటర్పిల్ల. ఆ వడిసలో చుట్టి వేసి కొడితే ఆ గొల్యాత్కి ఈడ తగిలిందండి. ఈడ తగలతనే అంత బాహుబలమైన వ్యక్తి, ఒక దెబ్బకే దావీదు కాళ్ళ ముందర బోర్ల పడి పోయాడంట. వెంటనే ఎప్పుడైతే పడిపోయినాడో ఈ దావీదు పోయి ఆ కత్తితోనే ఎవరు? ఆ గొల్యాతు ఉంది కదా, అన్యుడి యొక్క కత్తినే, వాడి కత్తినే తీసి వానతలే నరికి పారేసినాడంట. నాకు అధికారం ఉంది, నాకు బలం ఉంది అని
దేవుని బిడ్డ మీదకి వచ్చాడు ఆ అన్యుడు. ఆ అన్యుని ఏం చేసినాడు? వాడిని ఆ అధికారాన్ని అక్కడికక్కడ వాడిని కూలదోసి వాని అధికారంతోనే ఆ కత్తితోనే వాడిని చంపి పారేసినాడు. వస్తా పదా చేస్తా. వాని అధికారంతోనే చంపి పారేశాడు. తర్వాత రాను మళ్ళీ మనం చదివితే దావీదు ఆ ఇజ్రాయేల్ దేశానికే రాజు అయ్యాడంట. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు రాజు అయ్యాడంట. ఈ దావీదుని చూస్తే చుట్టుపక్కల దేశాల రాజులంతా గడగడ వణికిపోయే వాళ్ళంట. దావీదుగాన నేను ఈ దేశానికి పోయి ఈసారి ఈ దేశానికి పోయి యుద్ధానికి పోయేస్తానంటే ఆ దేశ రాజు ఏలే రాజు ముందే దావీదు దగ్గరకు వచ్చేసంట, అయ్యా నువ్వు మా మీదకి రావద్దయ్యా, మా మీదకి యుద్ధానికి రావద్దయ్యా, కావాలంటే మేము నీకు సరెండర్ అయిపోతాం, మీ సేవకులుగా మేము ఉంటాం, మీరు చెప్పినట్లే మేము ఉంటాం, మీరు మాత్రం మా మీదకి యుద్ధానికి రావద్దని చెప్పేసి రాజులందరూ దావీదును చూస్తే గజ వణికిపోయే వాళ్ళంట. చుట్టుపక్కల దేశాలందరూ రాజులందరూ. ఈ దావీదుకి ఏమైనా యుద్ధాలు వచ్చా? కానీ ఇతను చెప్పిన మాట ఏంటి? దావీదు చెప్పిన మాట ఏంటి? మీరు ఎవరైతే తిరస్కరించారో ఆ యేసుక్రీస్తు పేరు మీద నేను వస్తున్నాను, మీరైతే మీ బలమును మీ అధికారాన్ని మీకున్న పలుకుబడిని చూసుకొని వస్తారేమో, నేను మాత్రం నా యేసుక్రీస్తు పేరుని బట్టే మీ మీదకి వస్తాను అని చెప్పాడంట. ఇక్కడ నేనేమని చెప్పాలనుకుంటున్నానంటే, ఒక అన్యుడు తనకు బలం ఉందని, తనకు అధికారం ఉందని, తన వెనక పలుకుబడి ఉందని, తన వెనక మనుషులు ఉన్నారని చెప్పేసి దేవుని ప్రజల్ని దూషించాడు, నిందించాడు, సవాలు విసిరాడు. అందరూ అక్కడ ఉన్న దేవుని ప్రజలు, దేవుని మేలు పొందుకున్న వాళ్ళు, దేవుని అద్భుతాలు చూసిన వాళ్ళు కూడా నిలబల్ల, అతను ముందుకు వచ్చి నిలబల్ల. కానీ ఒక్కడు మాత్రము బాలుడుగా ఉన్నా సరే యేసుక్రీస్తు యొక్క రోషమును కలిగి నిలబడ్డాడు. అన్యుడు నిలబడ్డాడు, దేవుని బిడ్డ నిలబడ్డాడు. అన్యుడు తన అధికారంతోనూ తన బలంతోనూ తన బలగంతోనే నిలబడ్డాడు. కానీ ఈ దేవుని బిడ్డ ఓన్లీ యేసుక్రీస్తు యొక్క పేరుని బట్టి నిలబడ్డాడు. ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, అధికారముతో బలముతో తన పలుకుబడితో తన బలగంతో నిలబడిన అన్యుడు నిలబడ్డాడా? ఏమైనాడు? సమూలంగా నాశనం అయినాడు. ఆ అధికారం ఆ కత్తి చేతనే, వాని కత్తితోనే చంపేసినాడు దావీదు. మరి అందరి మధ్యలో బాలుడైనా సరే నేను యేసుక్రీస్తు కోసం నిలబడతాను, నా దేవుణ్ణి నేను రుజువు చేస్తాను వీళ్ళ ముందు, నా దేవుడు ఎంత సర్వశక్తి గల దేవుడో, నా యేసు ప్రభు అంటే అని ఎంత బలమైన దేవుడో, అతని చిన్న పిల్లోడైనా సరే వాడి నుంచి ఎంత గొప్ప కార్యం చేస్తాడో చూపిస్తాను అని చూపించి నిలబడిన దావీదు ఏమైనాడు? ఆ బలమైన వ్యక్తిని చంపేసి ముక్కలుగా చేసి ఆ దేశానికి రాజయ్యి చుట్టుపక్కల ఉన్న రాజులందరూ దావీదుని చూసి గడగడ వణికిపోయేలాగా గొప్ప రాజు అయినాడంట. మళ్ళీ బైబిల్లో మనం చదువుకుంటూ వస్తే యేసు ప్రభు తనని ఏ విధంగా ప్రకటిస్తున్నాడంట? దావీదు కుమారుని నేనని ప్రకటించే స్థాయికి దావీదుని తీసుకెళ్ళాడంట. అంటే యేసు ప్రభు మీ తండ్రి పేరు చెప్పండి, నేను దావీదు కుమారుని. ఎంత గొప్పది అసలు! మనం యేసు ప్రభు బిడ్డ అని పిలుచుకోవడానికే మనం 30 తిప్పలు పడుతున్నాం. మేము యేసుక్రీస్తుని నమ్ముకున్నాం అని చెప్పుకోవడానికి మేము 30 తిప్పలు పడుతుంటే, యేసు ప్రభు దావీదుని చూస్తే నేను దావీదు కుమారుని అని చెప్పుకుంటున్నాను. అంటే అసలు దావీదు రేంజ్ ఎందుకు అంతగా పెరిగిందంటే కారణం ఒకటే, అందరూ నిలబడకపోయినా సరే దావీదు అక్కడ నిలబడ్డాడు. నేను నా దేవుని మహిమ ఏంటో, నా దేవుడు ఎంత సర్వశక్తి గల దేవుడో నేను నిరూపిస్తాను చూడండి మీకు, ఈ అన్ని జనులు అందరికీ అని చెప్పేసి నిలబడ్డాడంట ఆ సమయంలో, ఆ పరిస్థితిలో. ఇక మూడో వ్యక్తిని చూపించేసి నేను ముగిచ్చేస్తాను, సరేనా? మూడో వ్యక్తికి చూద్దారండి. దానియేలు 3వ అధ్యాయం 14 నుంచి నేను చదువుతాను. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లనెను, షద్రకు మేషకు అబేద్నెగో, మీరు నా దేవతను పూజించటలేదనియు నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించటలేదనియు నాకు వినబడినది. అది నిజమా? బాకాను పిల్లన గ్రోవిని, పెద్ద వీణను, వీణ సంఫోనిను, విపంచకను, సకల విధములకు వాద్యధనములు మీరు విని సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో మీరు వేయబడెదురు. నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడెక్కడున్నాడు?
ఇక్కడ జరిగిన సంభవం ఏంటంటే షద్రక్, దానియేలు, మేషక్, అబేద్నెగో వీళ్ళు ఎవరంటే యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు. వీళ్ళు ఎక్కడున్నారంటే అన్ని జనుల దేశంలో నివసిస్తున్నారు. అక్కడ ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు పేరు, ఆ నాయకుడి పేరు నెబుకద్నెజరు. వాళ్ళు అన్ని దేవతలను పూజిస్తారు. సో ఈ నెబుకద్నెజరు ఏం చేశాడంటే తాను ఒక విగ్రహాన్ని, తమ దేవత విగ్రహాన్ని, దేవుడి విగ్రహాన్ని చేపించి ఆ దేశంలో ప్రకటన చేస్తాడు. ఏమని? ఇది నా విగ్రహం, నా దేవుని విగ్రహం, నా దేశంలో ఉండే ప్రతి ఒక్క ప్రజలు ఈ విగ్రహానికి నమస్కరించాలా, పూజ చేయాలా, బలి అర్పించాలా. మేము సంగీతం పెడతాం. ఇప్పుడు పెడతారు కదా అందరూ విగ్రహాలు పెట్టి డ్యాన్సులు, ఫోక్ డ్యాన్సులు ఇవన్నీ చెప్తా పెడతారు కదా, డ్రమ్స్ గిమ్స్ అని పెడతారు కదా. అలా మీరు డ్రమ్స్లు ఆ సంగీతం అంతా వినిపించినప్పుడు మీరు ఏం చేయాలంటే నేను చేయించిన ఈ విగ్రహానికి మీరు నమస్కరించాలా, బలులు అర్పించాలా అని చెప్పాడంటే ఎవరు? ఈ రాజు నెబుకద్నెజరు. సో ఆ విగ్రహాన్ని నిలబెట్టాడు. ఆ టైం వచ్చింది, అన్ని జనులందరూ రెడీగా ఉన్నారు. ఆ పండగ జరగడానికి, ఆ ఉత్సవం జరగడానికి రెడీగా ఉన్నారు. ఆ పండగ చేసే సమయం వచ్చేసింది. సో ఆ పండగ చేసే సమయం వచ్చింది. డ్రమ్స్ గిమ్స్ అన్నీ కొడుతున్నారు, మ్యూజిక్ అంతా పెడుతున్నారు. అందరూ ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ ఆ విగ్రహం దగ్గర పోయి నమస్కరిస్తున్నారు. ఈ కాలంలో మనం నమస్కరించే ఇట్లా పెడతాం, కానీ ఆ కాలంలో నమస్కారం అంటే ఎట్లంటే పడుకొనేసి ఇట్లా పెడతారు కదా నమస్కారం, ఇట్లా పడుకొని నమస్కరించాలి. పడుకొని నమస్కరించాలంటే మోకాళ్ళ మీద ఇట్లా కూర్చొని నమస్కరించాలి. సో ఆ దేశంలో కొన్ని లక్షల మంది వచ్చినారు ఆ విగ్రహం దగ్గరికి. ఆ లక్షల మందిలో ఈ షద్రక్, మేషక్, అబేద్నెగో ఈ ముగ్గురు కూడా ఉన్నారు. ఈ ముగ్గురు ఎవరు? యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు. సో ఇప్పుడు ఆ డ్రమ్స్ అవన్నీ మ్యూజిక్ అంతా వస్తుంది. రాజు ప్రకటించినాడు, ఇప్పుడు నా దేవునికి మీరందరూ నమస్కరించండి అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ మోకాళ్ళ మీద కూర్చోనా లేకపోతే సాగిలపడి నమస్కరిస్తానంట. కానీ ముగ్గురు వ్యక్తులు మాత్రం నిలబడుకుంటారంట. ఆ ముగ్గురు వ్యక్తులు అంటే షద్రక్, దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో ఈ ముగ్గురు నిలబడుకున్నారు. ఇప్పుడు ఒక 100 మంది ఉన్నారనుకుందాం. 100 మంది కూర్చొని ముగ్గురు నిలబడుకుంటే అందరికి ఎవరు కనిపిస్తారు? ఆ ముగ్గురే కనిపిస్తారు కదా. సో వీళ్ళందరూ ఇప్పుడు పడుకొని నమస్కరిస్తున్నారు ఆ విగ్రహానికి. ముగ్గురు నిలబడుకుంటారు. సో ఇప్పుడు అక్కడ ఉండే వాళ్ళందరికీ ఎవరు కనిపిస్తారు? ఈ ముగ్గురే కనిపిస్తారు. వీళ్ళు నమస్కరించలేదని అట్లా పడుకొని సాగిలపడి ఆ బంగారు విగ్రహానికి నమస్కరించలేదని ఎవరికి తెలిసింది? రాజుకు తెలిసింది. రాజు వెంటనే వాళ్ళ ముగ్గురిని పిలిపించినాడు. ఏమన్నా పిలిపించి, ఎరా షద్రక్, మేషక్, అబేద్నెగో నేను చేయించిన విగ్రహానికి మీరు నమస్కరించలేదేమి, మొక్కలేదేమి? మీరు కానీ ఈసారి మళ్ళీ 2 రోజుల పండగ చేస్తాం. ఆ పండగ చేసినప్పుడు నా విగ్రహానికి కానీ నేను చేయించిన నా దేవుడి విగ్రహానికి మీరు నమస్కరించకపోతే ఇదిగో అగ్నిగుండం సలసల కాగుతూ ఉంటుంది. ఆ అగ్నిలో మిమ్మల్ని తోచి చంపేస్తాను. మీకు చివరి అవకాశం ఇస్తున్నాను. ఈసారి 2 రోజులు మళ్ళీ పండుగ జరుగుతుంది, మళ్ళీ జాతర జరుగుతుంది. ఆ జాతరలో నా విగ్రహం వస్తుంది. అప్పుడు మళ్ళీ ఆ మ్యూజిక్ వచ్చినప్పుడు వీళ్ళందరూ ప్రకటించినప్పుడు మీరు ముగ్గురు ఖచ్చితంగా నమస్కరించాలా. నమస్కరించకపోతే మిమ్మల్ని అగ్నిలో వేసి చంపేస్తా అని ఎవరు చెప్పినాడు? ఈ రాజు ఎవరితో చెప్పినాడు? యేసు ప్రభువుని నమ్ముకున్న ఈ ముగ్గురితో చెప్పినాడు. సో మిగిలిన వాళ్ళందరూ రాజాజ్ఞకి భయపడి, అక్కడ ఉన్న వాళ్ళందరూ రాజాజ్ఞకి భయపడి ఆ విగ్రహానికి మొక్కినారు. ఎందుకు? ఈయన మాట వినకపోతే అగ్నిలో వేస్తారు, అగ్నిలో మనం కాలు చచ్చిపోతాము, ఆ కాలు చచ్చిపోవడం కంటే ఈ విగ్రహాన్ని మొక్కేదే మనకు మంచిది కదా, మనకేమవుతుందని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ విగ్రహానికి మొక్కినారు. కానీ ఈ ముగ్గురు మొక్కలేదని ఇప్పుడు రాజు ఆ మాట చెప్పినాడు. మీరు ఈసారి కానీ మొక్కకపోతే మిమ్మల్ని అగ్నిలో వేస్తామని చెప్పినాడు. సో ఇప్పుడు ఈ ముగ్గురు ఏమని చెప్తున్నారు రాజుకు చూద్దాం. చూడండి 10వ అధ్యాయం. చెప్తూ ఏమంటున్నాడు ఆ రాజు? నేను అగ్నిలో వేసేస్తాను, అగ్నిలో వేసి మిమ్మల్ని కాల్చి చంపేస్తాను. నేను అగ్నిలో వేస్తే ఏ దేవుడు వచ్చి మిమ్మల్ని కాపాడగలడు? ఏ దేవుడు వచ్చి మిమ్మల్ని నా చేతుల నుంచి విడిపించగలడు, ఆ అగ్ని నుంచి తప్పించగలడు అని చెప్పేసి సవాల్ చేస్తే ఇప్పుడు ఈ ముగ్గురు ఏం చెప్తున్నారు చూడండి. 10 షద్రక్, మేషక్, అబేద్నెగో రాజుతో ఇలాగూ చెప్పిరి, నెబుకద్నెజరు ఇంద్రుని గురించి నీకు ప్రత్యక్షం ఇవ్వాలని చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి
మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశము కాకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. ఈ ముగ్గురు ఇప్పుడు ఏం చెప్తున్నారు? రాజు ఏం చెప్పినాడు? మీరు కానీ ఇప్పుడు నేను చేసిన విగ్రహానికి నమస్కరించకపోతే మిమ్మల్ని అగ్నిలో వేసి చంపేస్తాను. నేను అగ్నిలో వేసి చంపేస్తే ఏ దేవుడు వచ్చి మిమ్మల్ని కాపాడగలడు, ఎవడొచ్చి మిమ్మల్ని చెప్పగలడు అని చెప్పగా ఈ ముగ్గురు ఏమంటున్నాడు? ఎవరిని చూసి? రాజుని చూసి, నెబుకద్నెజర్ నెబుకద్నెజర్ అంటారు. ఎవరిని చూసా? రాజుని చూసి. వీళ్ళెవరు? ఆ దేశంలో బ్రతుకుతున్న చిన్న ప్రజలు రాజుని చూసి ఏమంటున్నారు? నెబుకద్నెజర్ అంటున్నారంట. మన భాషలో ఎప్పుడంటే అర్థమయ్యేలాగా చెప్పాలనుకుంటున్నా. చంద్రబాబు గారు సీఎం కదా, ఒక సాధారణ చంద్రబాబు గారు అట్లా చెప్పిన అనుకుందాం. వీళ్ళు ఏం చెప్తున్నారంటే చంద్రబాబు అంటున్నాడు. ఎవరిని చూసి? సీఎంని చూసి. లేదంటే ప్రధానమంత్రి గారు మనకు ఎవరు నరేంద్ర మోడీ గారు కదా, నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ అంటున్నాడంట. అంటే ఎంత ధైర్యం ఉండాలి వీళ్ళకి? ఆ రాజును పట్టుకొని నెబుకద్నెజర్ అని పేరు పెట్టి పిలుస్తుంటే వీళ్ళకి ఎంత ధైర్యం ఉండాలా? ఆ నెబుకద్నెజర్ అనుకుంటున్నాడంట, మా నాన్నే ఎప్పుడు నన్ను పేరు పెట్టి పిలవలేదు, వీళ్ళు ఒకప్పుడు ఆ రాజుగారండి అని పిలిచేవారు, ఇప్పుడు నన్ను పేరు పెట్టి పిలుస్తున్నారే అని చెప్పినాడంట. అంటే వాళ్ళ అర్థమైంది, వాళ్ళు ఏమని పిలుస్తున్నారు? నెబుకద్నెజర్ అంటే ఒకప్పుడు రాజుగారండి, ఆ రాజు చిరంజీవి గాక, రాజు వర్ధిల్లు గాక అని చెప్పేవాళ్ళు. ఎప్పుడు? తమ దేవుని గురించి తక్కువ చేసి మాట్లాడినంత వరకు, తమ విశ్వాసానికి తమ ప్రార్థనకి అడ్డు చెప్పినంత వరకు, తమ ఆచారానికి అడ్డు చెప్పినంత వరకు వాళ్ళు విధేయులే రాజుకి. రాజు చిరంజీవి గాక, రాజు వర్ధిల్లు గాక, చెప్పండి రాజుగారు అని చెప్పేసి విధేయత చూపించిన వాళ్ళే. కానీ ఎప్పుడైతే తన దేవుని విషయంలో వీళ్ళు అభ్యంతరం కలిగజేశారో, ఎప్పుడైతే తన దేవుని విషయంలో వీళ్ళు ఆటంకం కలిగజేసినాడో ఆ గౌరవాలు ఏమీ వీళ్ళు చూపించాల. రాజా అన్నాడు ఒకే మాట, నా దేవుడి గురించి చెప్పడానికి నువ్వోగట్రా, నీ దేవుణ్ణి నేనెందుకు మొక్కుతాను? నాకున్నాడు యేసు ప్రభు, ఆయన్నే నేను నమ్మినాను, ఆయన్నే నేను పూజిస్తాను, నీ దేవుడిని నేను పూజించను. అగ్నిలో వేస్తావా? వేసుకో. నువ్వు అగ్నిలో వేస్తే నా దేవుడు నన్ను కాపాడుతాడు. నువ్వు చెప్పావు కదా ఎవడు నిన్ను అగ్ని నుంచి విడిపిస్తాడని చెప్పినావు కదా, నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను, ఈ యేసు ప్రభువే నన్ను అగ్ని నుంచి కాపాడుతాడు. ఒకవేళ యేసు ప్రభు కాపాడకపోయినా సరే నువ్వు పెట్టిన విగ్రహాన్ని మాత్రం మేము మొక్కం. మేము నమ్మింది యేసు ప్రభుని, మేము మొక్కేది యేసు ప్రభునే. చచ్చినా బ్రతికినా మేము యేసు ప్రభునే మొక్కుతాం. ఒకవేళ అగ్నిలో కాడి బూడిదైపోయినా సరే మేము యేసు ప్రభునే మొక్కుతాం తప్ప వేరొక దేవుని కానీ వేరొక విగ్రహానికి కానీ మేము మొక్కమని ఈ ముగ్గురు నిలబడ్డారంట. అందరూ ఏమో గజగజ వణికిపోయి మనకెందుకు వచ్చింది, అగ్నిలో పడి కాలిపోయి చచ్చిపోయాడు ఎందుకని చెప్పేసి ఆ విగ్రహం దగ్గర మొక్కేస్తే ఈ ముగ్గురు మాత్రం ఆ సందర్భంలో రాజునే ఎదిరించాడంట. యేసు ప్రభు చెప్పని దాన్ని చేయమని చెప్పిన రాజునే ఎదిరించినారు. యేసు ప్రభు ఏం చెప్తాడు? నువ్వు ఎలాంటి విగ్రహానికి మొక్కకూడదు, ఆకాశం ఎందుకు కానీ భూమి ఎందుకు కానీ భూమి కింద ఉన్నవా కానీ దేనికి నువ్వు ఏ రూపానికి కానీ నువ్వు మొక్కకూడదు, నువ్వు నన్నే ఆరాధించాలి, నీ ఆత్మతోనూ సత్యముతోనూ నువ్వు ఆరాధించాలా అని చెప్పినాడు. సో ఈ చెప్పిన మాటకి విరుద్ధంగా రాజు చెప్పినాడు ఏమని, నేను విగ్రహం చేసినా మీరు మొక్కండి అని. ఈ మాట వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు ఆ ముగ్గురు యవనస్తులు. మా దేవుడు చెప్పిన మాట, ఏ విగ్రహానికి మొక్కకూడదు, మీరు పూర్ణాత్మతోనూ పూర్ణ బలంతోనూ పూర్ణ శక్తితోనూ నన్నే మీరు అనుసరించండి, నన్నే మీరు నమ్ముకోండి అని చెప్పినాడు అనే మాటను గుర్తుపెట్టుకున్నావు. కాబట్టి నువ్వు ఎవడైతే నాకేంటారు, నువ్వు రాజు అయితే ఏంటి, నువ్వు దీన్ని పరిపాలిస్తుంటే మాకేంటి, నువ్వు అగ్నిలో వేసుకో ఎక్కడైనా వేసుకో, మేము మాత్రం ఈ విగ్రహానికి మొక్కం అని చెప్పేసి సవాలు చేశారంట. ఇప్పుడు రాజు అరే అవునా సరేలే అను సైలెంట్గా ఉంటాడా? ఏమన్నారు వీళ్ళు? రాజునే పేరు పెట్టి అంత జన సమూహం ముందు ఒక సీఎం గారిని, ఒక పిఎం గారిని చంద్రబాబు, నరేంద్ర మోడీ అని అంత జనం ముందు పేరు పెట్టి పిలిస్తే సీఎం కానీ పిఎం కానీ గమ్మున అంటారా? మరి అంత పెద్ద దేశాన్ని పరిపాలిస్తున్న రాజును అంత పెద్ద జనం ముందు నెబుకద్నెజర్ పట్రా నువ్వు అంటే ఆ రాజు సైలెంట్గా ఉంటాడా? ఏమొస్తుంది అతనికి? కోపం కట్ట తెంపుకొని వస్తుందా లేదా?
చిన్న చిన్న ఆఫరాలు లోకల్ వాళ్ళు ఉండే వాళ్ళనే చిన్న చిన్న పెద్ద మనుషులనే మనం పేరు పెట్టి పిలిస్తే వాళ్ళ కోపం వచ్చేస్తుందా లేదా? ఈడెంతరా, నన్ను అంత మాట అంటాడా, ఇది ఎవరురా, నా ముందు పుట్టినోడు నన్ను ఇంత మాట అంటాడా అంటారు లేదా? ఎవరు? చిన్న చిన్న వాళ్ళే, మళ్ళీ పొడిసేదంతా సింపేదంతా ఏమిలే, చిన్న చిన్న లోకల్గా ఉండేవాళ్ళే. వాళ్ళ దగ్గర ఏం అధికారం లేకుండా ఏం బలం లేకపోయినా మనం వాళ్ళని కొంచెం ఎదిరించి మాట్లాడే, ఈడెంతరా, నన్ను గురించి ఇట్లా అంటున్నాడు, నా గురించి ఇట్లా అంటున్నాడు, నువ్వెంతరా అని అంటారు లేదా? అలాంటిది ఒక దేశపు రాజుని పట్టుకుని నెబుకద్నెజరు అని అంటే ఆ రాజు గుమ్మున ఉంటాడా? ఏమైంది చూడండి అక్కడ 19. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహం నొందినవాడై షద్రక్ మేషక్ అబేద్నెగో అని వారి విషయంలో ఆయన ముఖం వికారమాయను గనుక గుండమును ఎప్పటికన్నా 7 వేడిమి చేయమని ఆజ్ఞ ఇచ్చెను. పట్టరాని కోపం వచ్చేసింది ఈ రాజుకి. నన్నే పేరు పెట్టి పిలుస్తారు, ఎంత దమ్ము ఉంది వీళ్ళకి, ఎంత ధైర్యం ఉంది, ఈ పిల్ల బచ్చాలు వీళ్ళు నన్ను పేరు పెట్టి ఈ అందరి ముందు పిలిచేంత దమ్ము ఈ ధైర్యం వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళని ఇట్లా కాదు, రే బట్లరా మీరు రండ్రా, అగ్ని ఇంకా 7 రెట్లు ఎక్కువ తగతగ మండేలాగా మీరు నూనె పోయండి, కిరోషన్ పోయండి, 7 రెట్లు ఎక్కువ మలగాల, వీళ్ళు దాంట్లో చంపాలా అని చెప్పినారంట. 7 రెట్లు ఎక్కువ చేసినారు. చేసి ఈ షద్రక్ మేషక్ అబేద్నెగోల్ని పట్టుకున్నారు. ఎవరు? ఒక 5 మనుషులు పట్టుకొని ఇసిరి అగ్నులు పారేసినారు. దీంట్లో అగ్నులకి ఇసిరి పారేసినారు. ఇసిరి పారేస్తే ఎంతమంది పారేసినారు? ఇతన్ని 5 మంది పారేసినారు. ఇసిరి అగ్నిలోకి పారేసినారు కదా, ఆ అగ్గి సెగలకి వీళ్ళు మసి అయిపోయినారంట. ఎవరు? 5 మంది అగ్నిలో పడి కాదు, వేసిన వాళ్ళు ఆ సెగలకి అగ్నిలో పడి ఆ సెగలకే మాడి మసి అయిపోయినారంట. అంటే అగ్ని ఎంత భయంకరంగా ఉంటుంది, ఆ సెగకే వీళ్ళు మాడి మసి అయిపోయినారంటే ఒకవేళ అగ్నిలో పడే పరిస్థితే ఎముకలు కూడా మిగలవు, అంతే కదా. వీళ్ళు సెగకే, ఆ అగ్గి సెగకే వీళ్ళు మాడి మసి అయిపోయినారు వేసిన 5 మంది. మరి అగ్గిలో పడిన వాళ్ళు ఆ 3 పరిస్థితి ఏమైంటుంది? బూడిద అయిపోయి ఉంటుంది కదా. సో ఈ నెబుకద్నెజరు యహహహ ఎస్ నన్ను ఎదిరించిన చంపేసినారు రా, బూడిద అయిపోయినారా, ఆహాహా అని ఆడ కూర్చొని నవ్వుతున్నాడు అంట. అగ్నిగుండం వైపు చూస్తూ, ఎస్ నన్ను ఎదిరించినాడు, రే చూడండి రా, నన్ను ఎవడైనా ఎదిరిస్తే, నా రాజరికం కానీ నా అధికారాన్ని కానీ ఎవడైనా ఎదిరిస్తే వీళ్ళకి పట్టిన గతే మీకు పడుతుంది, బూడిద అయిపోతారని చెప్పేసి ఆహా నవ్వే సమయంలో ఆ అగ్నిలో 4 వ్యక్తులు అతను కనిపించారంట. 4 వ్యక్తులు అగ్నిలో అటు ఇటు తిరుగుతున్నట్టు కనిపించారంట. ఇతను నెబుకద్నెజరు ఇట్లా మాట్లాడితే చూసినారా అగ్నిలో చూస్తారు, 4 వ్యక్తులు అగ్నిలో తిరుగుతా కనిపిస్తున్నట్టు. వీడు బిత్తరపోయి అక్కడ ఉండే మంత్రి ఇట్రా అని పిలిచి, మంత్రి మనం వేసింది ఎంతమంది రా అని అడిగినాడంట. షద్రక్ మేషక్ అబేద్నెగో 3 రాజా అని చెప్పినట్టు. కరెక్ట్గా ఆలోచించుకొని చెప్పు, 3 4 అంటే లేదు రాజా, మనం ముగ్గురమే మనం వేసినాము, షద్రక్ మేషక్ అబేద్నెగో వీళ్ళు 3 వేసినామంటే మరి నాకేంట్రా అగ్నిలో 4 సంచరిస్తున్నట్టు కనిపిస్తున్నారు అని చెప్పండి. హల్లెలూయా. ఎంతమంది అంట? 4 సంచరిస్తున్నట్టు కనిపిస్తున్నారు. ఆ 4వ వ్యక్తి దేవుడి రూపం కలిగిన వ్యక్తిలా కనిపిస్తున్నాడు అని చెప్పేసి ఇతను గచ్చ వణికిపోతున్నాడంట. ఈ రాజు గచ్చ వణికిపోతా అక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, ఆ మాట మీకు చదివిస్తున్నాను చూడండి. 26. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న గుండము వాకిలి దగ్గరకు వచ్చి, షద్రక్ మేషక్ అబేద్నెగో అను వారలారా, మహోన్నతుని దేవుని సేవకులారా, బయటకు వచ్చి నా యొద్దకు రండని పిలువగా షద్రక్ మేషక్ అబేద్నెగో అగ్నిలో నుండి బయలుదేరి వచ్చిరి. ఇప్పుడు 27. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధానమంత్రులను కూడి వచ్చి ఆ మనుష్యుల్ని పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హానియు చేయకుండాటియు, వారి తెల వెంట్రుకల్లో ఒక్కటైనను కాలిపోకుండాటియు, వారి వస్త్రములు చెడిపోకుండాటియు, అగ్ని వాస అయినను వారి దేహములకు తగలకుండాటియా చూచిరి. ఇప్పుడు ఈ రాజు గజ వణికిపోయి ఆ అగ్నిగుండం మునిపోయి నిలబడుకొని ఏమని చెప్తున్నాడు? షద్రక్ మేషక్ అబేద్నెగో బయటికి రండి అని చెప్పట్లేదంట. ఏమని? మహోన్నతుని దేవుడైన యేసుక్రీస్తు సేవకులైన షద్రక్ మేషక్ అబేద్నెగో అని వాళ్ళారా, మీరు అగ్నిలో నుంచి బయటికి రండి అంటే
ఈ ముగ్గురు అగ్నిలో నుండి నడుచుకుంటూ వస్తున్నారంట. ఎక్కడి నుంచి? అగ్నిలో నుంచి నడుచుకుంటే వీళ్ళు వస్తుంటే అక్కడ ఉన్న మంత్రులు, ఆ ప్రధానమంత్రులు వీళ్ళని చూసి గజ 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 వణికిపోతే ఆశ్చర్యంతో చూస్తానంట. ఏంటి ఇది నిజమేనా? అగ్నిలో నుంచి నడుచుకుంటూ రావడం ఏంటి? అగ్నిలో ఆ సెగలకే ఈ 5 మంది మనుషులు ఇక్కడ మాడి మసి అయిపోతే వీళ్ళు అగ్నిలో నుంచి నడుచుకుంటూ వస్తున్నారు ఏమిటి అని చూసి, దానికంటే ఇంకో ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళ దగ్గరకు వస్తుంటే కనీసం వెంట్రుక కూడా కాలేదంట వాళ్ళకి. వెంట్రుక కానీ సట్టలుగా వాళ్ళు వేసుకున్న బట్టలు కానీ కావడం కాదు కదా, కనీసం ఆ కాలిన వాసన కూడా, అగ్ని వాసన కూడా రాలేదంట. వీళ్ళందరూ ఆశ్చర్యపోయినారంట. ఇదేంటారు నాయన, వీళ్ళేమో వేసిన వాళ్ళేమో కాలు బూడిదైపోయినారు కానీ ఇలా కనీసం వాసన కూడా రాలేదే. అమ్మో, వీళ్ళ దేవుడు ఎంత సర్వశక్తి గల దేవుడు, ఈ యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడు. నేను అన్నాను, ఈ అగ్నిలో నుంచి కాపాడగలవాడు ఎవడు, ఈ అగ్నిలో కాలిపోకుండా మిమ్మల్ని కాపాడగలవాడి ఎవడో నేను సవాలు చేసినాను. అయితే ఆ సవాలు వీళ్ళు ముగ్గురు నిలబడ్డారు. అందుకే కనీసం కాలం కదా, కాలిన వాసన కూడా రాకుండా వీళ్ళ దేవుడు కాపాడినాడు. ఇలాంటి దేవుడు కంటే మించిన దేవుడు ఎక్కడా లేడు. దేవుడు అంటే ఈయనే. ఈ విగ్రహం కాదు దేవుడు. ఈ విగ్రహాన్ని పడగొట్టండి రా, ఈ విగ్రహాన్ని నాశించండి రా. ప్రతి ఒక్కరూ ఈ విగ్రహాన్నే ఈ విగ్రహాన్ని కాదు, వీళ్ళు నమ్ముకున్న ఈ శద్రక్ మేషక్ అబేద్నెగో దేవుణ్ణే పూజించాలా. ఈయనే దేవుడు, ఈయన మాత్రమే దేవుడు. ఈయన తప్ప వేరొకరిని ఎవరైనా పూజిస్తే వాడిని ఇల్లుని నేను పెంట కుప్పలాగా మార్చేస్తాను, కూల్చి బారేస్తాను. ఈ శద్రక్ మేషక్ అబేద్నెగో అనే దేవుణ్ణే ప్రతి ఒక్కరు పూజించాలా. నా దేశంలో ఉండే మీరందరూ మీరు ఉన్న విగ్రహాలన్నిటిని తీసివేసి వీళ్ళ దేవుణ్ణే పూజించండి. అప్పుడు నెబుకద్నెజర్ వచ్చి, అయ్యా శద్రక్ మేషక్ అబేద్నెగో అని వాళ్ళారా, మా గొప్ప దేవుణ్ణి సేవకులారా, మిమ్మల్ని ఇంత భయంకరమైన అగ్నిలో నుంచి విడిపించి కనీసం అగ్ని వాసన కూడా రాకుండా బయటకు తెప్పించిన ఆ గొప్ప దేవుని పేరు ఏంటి అని అడిగితే శద్రక్ మేషక్ అబేద్నెగో ఏం చెప్పారంట? ఆయన పేరే సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు అని చెప్పారంట. హల్లెలూయా. ఎలాంటి దేవుడు? సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు అని చెప్పారంట. సో 29లో చెప్తున్నాడు, 28, 29లో నెబుకద్నెజర్ ఆ రాజు ఏమని చెప్తున్నాడు చూడండి. శద్రక్ మేషక్ అబేద్నెగో అని వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతను నంపి తనను ఆశ్రయించిన దాసులను రక్షించును. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేను ఒక శాసనం నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనములలో కానీ ఏ రాష్ట్రంలో కానీ ఏ భాష మాట్లాడువా కానీ శద్రక్ మేషక్ అబేద్నెగో అని వారి దేవుణ్ణి ఎవడు దూషించునో వాడు తత్తునులుగా చేయబడును. వాని ఇల్లు ఎప్పుడును పెంట కుప్పగా ఉండెనను. అంతటి నుండి రాజు శద్రక్ మేషక్ అబేద్నెగో అని వారి బబులోను సంస్థానంలో హెచ్చించెను. ఇక్కడ నేను ఏం చెప్పబోతున్నా అంటే, దేవుడు యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని నిరూపించే సమయం వచ్చింది. అక్కడ అందరూ ఈ అగ్నిలో కాలిపోయి చచ్చిపోయే మనకెందుకులే, మనం వాళ్ళు చెప్పినట్లే చేసేద్దాం, వాళ్ళు చెప్పినట్లే మొక్కేద్దాం, వాళ్ళు చెప్పినట్లే మనం చేసేద్దాం, మనకెందుకు వచ్చింది అగ్ని కష్టం అని చెప్పేసి ఏం చేసినారు, అందరూ ఆ విగ్రహానికి మొక్కితే ముగ్గురు మాత్రం ఆ సందర్భంలో మొక్కకుండా నిలబడ్డారంట దేవుని కోసం. ఎప్పుడైతే ఆ ముగ్గురు నిలబడి రాజును కూడా ఎదిరించి, రాజు ఆజ్ఞను కూడా లక్ష్య పెట్టకుండా, మీరు ఏమైనా చేసుకోండి, ఏం చేసుకున్నా నాకు చంపేస్తారో చంపుకోండి, నేను మాత్రం ఆ దేవుని కోసం నిలబడతామని ఆ ముగ్గురు నిలబడ్డారంట. ఆ ముగ్గురు నిలబడిన కారణం చేత ఇక్కడ ఏం జరిగింది, ఎవరైతే అన్య విగ్రహాన్ని చేయించి దాన్ని మొక్కమని చెప్పిన రాజే ఆ అన్ని విగ్రహాన్ని కొట్టేసి నిజమైన జీవముగల దేవుణ్ణి నేను నమ్ముతాను, ఆ యేసుప్రభుని నమ్ముతానని చెప్పినాడంట ఆ రాజు. అలాగే తన దేశం మొత్తము ఈ యేసుప్రభునే నమ్మాలా. ఈ యేసుప్రభుని నమ్మకుండా ఈ యేసుప్రభుని ఎవరు తిట్టినా, ఎవరు దూషించినా, ఎవరు వ్యతిరేకించినా వాడిని నేను పెంటకుపోవాలి, వాళ్ళ ఇంటిని వాళ్ళ మొత్తాన్ని
కూల్చి బారేస్తాను, వాడిని తత్తునీలుగా నరికి చంపేస్తానని చెప్పేసి ఆజ్ఞను పంపించాడంట. ఒకటి. రెండోది, యేసుక్రీస్తును నమ్మని ఆ వ్యక్తి యేసుక్రీస్తు మహిమను చూశాడు. 2. మూడోది, యేసుక్రీస్తు కోసం ఆ సమయంలో ఆ సందర్భంలో నిలబడిన ఆ వ్యక్తులను చూసి ఈ రాజు గడగడగడ వణికిపోయాడు. ఈ 3. ఈ నిలబడిన వ్యక్తుల జీవితంలో జరిగిన సమయం ఏంటంటే ఆ 3 వ్యక్తులను చూసి ఆ దేశం మొత్తం గడగడగడ వణికింది. ఒకటి. రెండోది, ఆ 3 వ్యక్తులు అందరూ గౌరవించేలాగా జరిగింది. మూడోది, ఈ 3 వ్యక్తులు ఆ బబులోను రాజ్యంలోనే గొప్ప స్థానంలోకి వెళ్ళిపోయారు. హల్లెలూయా. సో ఇంకొక కూడా చెప్పాలంటే దానియేలు ఉంది, కానీ మనకు సమయం లేదు కాబట్టి దానియేలు కూడా దేవుని కోసం నిలబడతాడు. దానియేలు దేవుని కోసం నిలబడినప్పుడు అప్పుడు కూడా గొప్ప అద్భుతం జరుగుతుంది. కానీ ఇప్పుడు మనకు సమయం లేదు కాబట్టి ఇక్కడితో 3తో ముగించేస్తున్నాం. 3 సందర్భాలు మీకు చెప్పినాను. 3 సందర్భాల్లో దేవుని నమ్ముకున్న 3 వ్యక్తులు ఎలాగ దేవుని కోసం నిలబడ్డారు. ఆ సందర్భాలు ఎలాంటి సందర్భాలో మీకు తెలియజేస్తున్నాను. ఆ సందర్భాలు నార్మల్గా ఉన్న సాధారణంగా ఉన్న సందర్భాలు కాదు. ఒకటేమో చావునే తెగించిన సందర్భం. చంపేస్తారు, యేసుక్రీస్తు శరీరాన్ని అడిగితే చంపేస్తారు అని తెలిసినా సరే తెగించి యేసుక్రీస్తు కోసం నిలబడ్డాడు అరిమతయి యోసేపు. ఇంకొకడు తన బలమును తనకున్న అధికారాన్ని చూసి, నా బలమును నా అధికారంతో నాకున్న పలికిబడి వెనక నాకున్న బలం వెనక మీరెవరైనా నిలబడగలరా, మీరెవరైనా నన్ను ఓడించగలరా, నా అధికారం ముందు మీరు ఎవరైనా నిలబడగలరా అని సవాలు విసురుతుంటే అక్కడ అందరూ ఎవరు నిలబడకపోతే ఒక్కడు మాత్రం బాలుడైన దావీదు మాత్రం నీ అధికారం ఎంత, నువ్వెంత, నేను నిలబడతాను నీ ముందని చెప్పేసి నిలబడ్డాడు. 3వ వ్యక్తిగా దేవుని పూజించకూడదు, నేను పెట్టిన విగ్రహాలనే పూజించాలా, మీ దేవుళ్ళు మీరు విడిచిపెట్టేయాలా అని అలాంటి భయంకరమైన సందర్భం వచ్చినప్పుడు మీరు మీ దేవుని నమ్మకూడదు, మేము పెట్టించిన విగ్రహాలని మీరు పూజించాలా, ఈ విగ్రహాలను పూజించకపోతే మేము చెప్పినట్లు మీరు నడుచుకోకపోతే మిమ్మల్ని చంపేస్తాం, మిమ్మల్ని హింసిస్తాం, మిమ్మల్ని బాధ పెడతాం, మిమ్మల్ని అగ్ని లాంటి శ్రమల్లోకి తోహేస్తాం, మీకు ఏమి లేకుండా చేస్తాం, మిమ్మల్ని కాల్చి బూడిద చేస్తాం. అలాంటి భయంకరమైన పరిస్థితి ఎదురైనప్పుడు అందరూ వాళ్ళకు భయపడి ఆ విగ్రహానికి నమస్కరించి ఆ విగ్రహారాధన చేస్తే 3 మాత్రం నిలబడ్డారంట. సో నిలబడిన అరిమతయి యోసేపును ఆ పిలాతు రాజు ఏమి చేయలేకపోయాడు. ఈ అరిమతయి యోసేపు ఆసియా దేశాన్ని గడగడలాడించిన, ప్రపంచాన్ని గడగడ వణికించిన అపోస్తుల్లో ఒకడిగా పిలువబడ్డాడు. నిలబడిన ఆ దావీదు ఆ గొల్యాతును చంపి పారేసాడు. వాడి అధికారాన్ని చంపి పారేసి 40 సంవత్సరాలు రాజుగా ఏలి చుట్టుపక్కల దేశాలంతటినీ గడగడ వణికించినాడు. ప్రగల్భ పలికిన గొల్యాతు మాత్రం అక్కడికక్కడే తన అధికారాన్ని చూసి బలమును చూసి ప్రగల్భాలు పలికిన గొల్యాతు అక్కడికక్కడే నరకబడి చంపబడ్డాడు. అలాగే దేవుని కోసం నిలబడిన శద్రక్ మేషక్ అబేద్నెగోలను చూసి ఆ దేశం మొత్తం గడగడ వణికేలా, వాళ్ళ 3ను చూసి గౌరవించేలా, ఆ దేశంలోని గొప్ప స్థాయిలో వాళ్ళు నిలబెట్టేలా చేసింది. ఆ రాజు ఏమైనాడు, తనకున్న విగ్రహాలన్నింటినీ విడిచిపెట్టేసి యేసుక్రీస్తే నిజమైన దేవుడు, ఆయన్నే నేను నమ్ముతాను, మీరందరూ కూడా ఆయన్నే నమ్మండి అని ఆయనే సమస్తంగా ప్రకటించేలాగా అక్కడ జరిగింది. కారణం ఆ 3 సందర్భాల్లో ఆ 3 వ్యక్తులు నిలబడ్డారు. ఇప్పుడు దేవుడు మనందరితో కూడా ఏం చెప్తున్నాడంటే, అలాంటి సందర్భం మీకు వచ్చినప్పుడు సాధారణ పరిస్థితి కాదు, సాధారణ సమయంలో నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నాను, యేసుక్రీస్తుని నేను చర్చికి పోతున్నాను, ఆరాధిస్తున్న ప్రార్థన చేసుకున్న సమయం కాదు. యేసుక్రీస్తును తెగించే సమయంలో, యేసుక్రీస్తు కోసం తెగించి నిలబడే సమయంలో, యేసుక్రీస్తు కోసం సవాళ్ళు విసిరినప్పుడు, యేసుక్రీస్తు కోసం నిలబడే సమయంలో, యేసుక్రీస్తే దేవుడని అన్ని జనుల మధ్య రుజువు చేయాల్సిన సమయంలో నువ్వు నిలబడుతున్నావా లేదా, అదే దేవుడు చెప్తున్నాడు. ఆ సమయంలో అక్కడ ఆయన కోసం నీవు నిలబడుతున్నావా లేదా.
నిలబడతారా నిలబడరా? హల్లెలూయా. నిలబడతాం. సరే, ఆ నిశ్చయిత మనం నిశ్చయించుకున్నాం. నేను యేసు ప్రభు కోసం ఎలాంటి తెగింపుకైనా సిద్ధం, ఎలాంటి సవాలుకైనా సిద్ధం, ఎవరిని ఎదిరించడానికైనా సిద్ధం. నేను యేసు ప్రభు కోసం నిలబడతా. ఎవరు నిలబడకపోయినా, ఎవరు భయపడినా, ఎవరు అయిపోతాయి అట్లా అవుతుంది ఇట్లా అవుతుందేమో టెన్షన్ పడే భయపడిపోయి యేసుక్రీస్తు కోసం నిలబడకపోయినా నేను యేసుక్రీస్తు కోసం నిలబడతాను అని నువ్వు నిశ్చయించుకుంటే, కింద దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, నువ్వు నిశ్చయించుకొని నిలబడితే చాలు. నువ్వు వాళ్ళతో ఏం మాట్లాడాలా? ఓకే, నేను నిలబడిపోయినాను, సరే ఇప్పుడు అందరి ముందు నేను ఏం మాట్లాడాలా, ఏం చెప్పాలా, ఎలాగ వెళ్తే మాట్లాడాలా అనే టెన్షనే నీకు అవసరం లేదంట. అందరి ముందు నువ్వు నిలబడ్డావు, ఆ అధికారుల ముందు, ఆ పెద్ద మనుషుల ముందు, ఆ అన్యుల ముందు, అందరి ముందు, ఆ బలము అధికారం ఉన్న అందరి ముందు నిలబడ్డావు. సరే, నేను నిలబడ్డాను, ఇప్పుడు వెళ్తే ఏం మాట్లాడాలా అని చెప్పాల్సిన టెన్షన్ నీకు అవసరం లేదంట. ఎందుకంట నువ్వు ఎప్పుడైతే నా కోసం నిలబడతావు వెంటనే నీలోకి నేను వచ్చేస్తా. ఎప్పుడైతే నువ్వు నా కోసం నిలబడితే చాలు, నీలోకి నేను వచ్చి నేను వాళ్ళతో మాట్లాడతా. నేను మాట్లాడితే నాకు ఎవడన్నా ఎదురు చెప్పగలవాడు ఎవడన్నా ఉన్నాడా? నేను క్వశ్చన్ వేస్తే సమాధానం చెప్పగలవాడు ఎవడన్నా ఉన్నాడా? నేను సమాధానం చెప్తే దానికి కాదని చెప్పగల ధైర్యం ఎవరికైనా ఉందా? నేను నిలబడితే, నేను మాట్లాడితే నా ముందు నిలబడేంత ధైర్యం ఎవరికైనా ఉందా? అంత సాహసం ఎవడన్నా చేయగలడా? చేస్తే తర్వాత నిలిచి ఉండగలడా? ఉండలేడా? అస్సలు ఉండలేడు కదా. సో మన పరిస్థితి, మనం చేయాల్సింది ఏంటి? జస్ట్ నిలబడ్డం అంటే ఆయన కోసం నిలబడితే ఆయన మనలోకి వచ్చి ఆయనే మాట్లాడతాడు. అదే చెప్తున్నాడు. ఏమని? చివరిగా మత్తయి సువార్తలో అదే చెప్తున్నాడు. మీరు ఏం మాట్లాడదుమా, ఏం చెప్పుదుమా అని చింతించకుడి. పరిశుద్ధాత్మ దేవుడైన నేనే మీలోకి ఉండి, నా ఆత్మే మీ నోటిలో ఉండి, నేనే మీ నోటి ద్వారా వాళ్ళతో మాట్లాడతా. వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళకి ఎలాంటి అధికారం ఉన్నా సరే, ఎలాంటి బలమైన వ్యక్తులైనా సరే, నేను మాట్లాడేది నేనే తప్ప మీరు కాదు. కాబట్టి మీరు భయపడాల్సిన పనే లేదని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. ఆ భక్తుడు చెప్పినాడు కదా, ఏమని? అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే అని ఆ భక్తుడు దేవుడి గురించి చెప్పినాడు. ఎలాంటి పరిస్థితులైనా సరే, ఎవరు నన్ను విడిచిపెట్టేసినా సరే, నువ్వు నన్ను విడవనన్నావు ప్రభు అని చెప్పేసి ఆ భక్తుడు చెప్పినాడు. కానీ ఇప్పుడు యేసు ప్రభు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? అలాంటి సందర్భం వచ్చినప్పుడు, నా పేరును, నా మహిమను నిలబెట్టే సమయం వచ్చినప్పుడు, అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయినా నువ్వు నా కోసం నిలబడతావా? నన్ను విడిచిపెట్టి పోకుండా నీవు ఉంటావా? అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా సరే, నీవు నన్ను విడవకుండా నా కోసం నిలబడతావా అని చెప్పేసి దేవుడు మన నుంచి ఆశిస్తున్నాడు, కోరుకుంటున్నాడు. కాబట్టి మనం ఎలాంటి ఆన్సర్ ఇవ్వాలా? అందరూ నిన్ను విడిచి వెళ్ళిపోయినా సరే ప్రభువా, నేను నీ కోసం నిలబడతాను. ఎవరు నిలబడినా, ఎవరు నిలబడకపోయినా నేను మాత్రం నీ కోసం నిలబడతానని చెప్పేసి మనం దేవునికి మాట ఇవ్వాలి. హల్లెలూయా. మరి నిలబడదామా? దేవుని కోసం నిలబడి యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడో చూపిద్దామా? యేసుక్రీస్తు ఎంత బలమైన దేవుడో చూపిద్దామా? ఆ నిశ్చయితం అనుకుంటే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తుల దేవా, యేసయ్యా, నీ బలమైన ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. సాధారణ సమయంలో కాకుండా నిన్ను నిరూపించే సమయం వచ్చినప్పుడు నీ కార్యమును, నీ మహిమను, నీ బలమును, నీ శక్తిని, నీ పేరు ఎంత గొప్పదో, ఎంత మహిమ గలదో, ఎంత శక్తి గలదో, నీ ప్రభావం నిరూపించగలే ఆ సమయం వచ్చినప్పుడు ప్రభా, నువ్వు అందరిలాగా దాక్కోకూడదు, అందరిలాగా భయపడకూడదు. అది పోతున్నామో, ఇది పోతున్నామో, అట్లయిపోతున్నామో, ఇట్లయిపోతున్నామో, అలా చేస్తారమో, ఇలా చేస్తారమో, అలా ఉంటుందేమో, ఇలా ఉంటుందేమో అనే భయం లేకుండా ఒకవేళ నిలబడితే ఆ తర్వాత మమ్మల్ని ఏం చేస్తారో, ఆ పరిస్థితి ఎలా ఉంటుందో, ఏం కోల్పోతామో, ఇలాంటి భయం లేకుండా ఏం జరిగినా సరే, నా ప్రాణం పోయినా సరే, ఇదిగో ఎంత సవాలు ఎదురైనా సరే, ఇదిగో అగ్ని జ్వాల లాంటి ఆ శ్రమలో నేను పడినా సరే, నా దేవుడి కోసం నేను నిలబడతాను.
నా యేసు ప్రభు మహిమను నేను ప్రకటించడానికి ఆ సవాల్ని స్వీకరించి యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడో, ఎంత మహిమ గల దేవుడో ప్రతి ఒక్కరు తెలుసుకునేలాగా, అన్ని జనులు తెలుసుకునేలాగా యేసు ప్రభు అంటే ఎంత సర్వశక్తి గల దేవుడో ప్రతి ఒక్కరూ తెలుసుకునేలాగా నేను నా దేవుని కోసం నిలబడతాను. ఎవరు నిలబడినా ఎవరు నిలబడకపోయినా నేను నా దేవుని కోసం నిలబడతానని ప్రభా రాత్రి కాల సమయాన్ని మేము నిశ్చయించుకుంటుండగా కృపను కనికరం కుమ్మరించమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. అవును తండ్రి, పరిస్థితి ఎలాంటిదైనా కావచ్చు, మా పరిస్థితి అనుకూలంగా ఉండొచ్చు, అనుకూలంగా లేకపోవచ్చు, మాకు వ్యతిరేకంగా ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు, కానీ ఎలాంటి పరిస్థితుల్లో అయినా ప్రభా మీకోసం నిలబడే బిడ్డలుగా, మీకోసం ధైర్యంగా ముందుకు తెగించి మీకోసం నిలబడే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ మార్చమని బ్రతిమలాడుకుంటూ మీ గొప్ప కార్యం మా ద్వారా జరిగించబోతున్నారు ప్రభా. మమ్మల్ని మీ పాద సన్నిధిలో నిలబెట్టినైనా మీకోసం మమ్మల్ని నిలబెట్టి తండ్రి మీ నామం పడడం మాత్రమే కాకుండా మమ్మల్ని కూడా ప్రభా ఒక ఉన్నతమైన స్థానంలో దావీదులాగా, అరిమతయ్య యోసేపులాగా, షద్రక్ మేషక్ అబేద్నెగోలాగా మమ్మల్ని కూడా ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టి ప్రతి ఒక్కరూ మమ్మల్ని చూసి భయపడేలాగా, ప్రతి ఒక్కరూ మమ్మల్ని చూసి గౌరవించేలాగా ఆ గొప్ప స్థానానికి మమ్మల్ని వెళ్తూ అలాగే నీ మహిమ అంటే, నీ పేరంటే, నీ బలం ఎంత బలమైనదో, ఎంత సర్వశక్తి గల దేవుడో, నీ మాట ఎంత గొప్పదో ప్రతి ఒక్కరూ తెలియజేయబోతున్నందుకు, యేసుక్రీస్తు అంటే ఎలాంటి దేవుడో ప్రతి ఒక్కరూ తెలుసుకునేలాగా నీవు గొప్ప కార్యములను చేయబోతున్నందుకు స్తోత్రం చెల్లిస్తూ, ఇంతవరకు మమ్మల్ని నడిపించిన దేవానికి స్తోత్రం చెల్లిస్తూ మా తండ్రి, మా దేవుడు, మా ప్రభువునైనా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొచ్చు. ఇదిగో మీ మహిమను ప్రభా మా ఊరిలోను, మా కుటుంబంలోను, చుట్టుపక్కల ప్రాంతంలోనూ ప్రకటించబోతున్నందుకు, బయలుపరచబోతున్నందుకు నీకు వేల కొలది, కోట్ల కొలది స్తుతులు చెల్లిస్తూ మా తండ్రి, మా దేవుడు, మా ప్రభువునైనా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం మా వెనుక చూడని సైనికులం, మరణమైన శ్రమ ఎదురైన బెదిరిపోనే విశ్వాసులం. మరణమైన శ్రమ ఎదురైన బెదిరిపోనే విశ్వాసులం. మా యేసుడే మా బలం, మా యేసుడే మా జయం, మా యేసుడే మా బలం, మా యేసుడే మా జయం. ప్రాణమిచ్చి మృతిని గెలిచిన యేసు రాజే మా అతిశయం. తన ప్రాణమిచ్చి మృతిని గెలిచిన యేసు రాజే మా అతిశయం. యేసు దేవుని ఆరాధికులం, వెనుక చూడని సైనికులం.